వాడిపోను, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. మరి ఒకసారి బిగ్గరగా చదువుదాం. కనిపించే వాళ్ళు, చదవగలిగిన వాళ్ళు బిగ్గరగా చదువు. గడ్డి ఎండిపోను, దాని పువ్వు వాడిపోను, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. ప్రార్థన. యేసుక్రీస్తు ప్రభువు వారి సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన ద్వితీయ సత్యనామమున మీ పాద పద్మముల చింత ప్రణతిలి ప్రణామములు ఆరోపించినట్లు మా గొంతులో ఊపిరించిన నీ మహా కనికరం కొరకే మీకు స్తోత్రములు. సజీవుడైన దేవుణ్ణి సజీవ వాక్యము చేతబట్టుకొని సజీవరాళ్ళగా చేయబడి సజీవ యాగముగా ఆహ్వానించిన దేవుని దగ్గరికి వచ్చి ఆయన తేజో మహిమ నివసించు స్థలములో ఆయన బిడ్డలముగా కనబడినట్లు జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రములు. 3 దినాల ప్రత్యేక కోడికలు కలిగి ఉండినట్లు సియోనుకు అనుగ్రహించిన భారం కొరకై మీకు వందనములు చెల్లిస్తున్నాం. మీ భద్రత కాపుదల్లో ఉంచి నడిపించినందుకు మీకు స్తోత్రములు. స్థానిక సంఘము చేసిన ప్రార్థనల కొరకై, విజ్ఞాపనల కొరకై, యాచనల కొరకై, త్యాగము కొరకై, సమర్పణ కొరకై, ప్రయాస కొరకై, కన్నీటి కొరకై, సేవ కొరకై మీకు వందనములు చెల్లిస్తున్నాం. సోదరుడు తిమోతి, తన కుటుంబము, అలాగే బాధ్యత వహించే సహోదరులు, స్థానిక సంఘము, చుట్టుపక్కల ఉన్న సంఘాలు, సేవకులందరూ కలిసి వచ్చుట ద్వారా ఈ కార్యం మీరు ఇంతవరకు నడిపించినందుకు మీకు వందనములు. ఇచ్చిన మంచి వాతావరణం కొరకై మీకు స్తోత్రములు. ఇలాగ మేము చేరి వచ్చడం ద్వారా మా సంతోషం మీరు అధికము చేస్తున్నందుకు వందనములు చెల్లిస్తున్నాము. పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు స్తోత్రములు. వాక్యం కూడా అనుగ్రహించింది. కొంతమంది ఉదయం మధ్యాహ్నం నుండి తిరిగి సాయంకాలం వారి వారి స్థలాలకు బయలుదేరి వెళ్ళారు. క్షేమకరమైన ప్రయాణం వారికి అనుగ్రహించము. వారు మీ సన్నిధిలో విన్న మాటలు కార్యసిద్ధి కలిగించి క్రీస్తు యేసు యొక్క స్వరూపంలోనికి మార్చబడినట్లు వీలు కల్పించవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాము. ఇక్కడే నిలిచిండినట్లు ఎవరైతే తీర్మానం చేసుకున్నారో వారందరిని బట్టి స్తోత్రములు. మాతో మాట్లాడుతూ రమ్ము, నీ వాక్యోపదేశము మాకు అనుగ్రహించము. నీ వాక్యం బయలుదేరుతోడని వెలుగు కలగా ఆజ్ఞాపించము. నీ వాక్య సారాంశము సత్యము, నీ ధర్మోపదేశం అపరిమితమైనది. నీ వాక్యమందు మమ్మల్ని ప్రతిష్ఠించమని ప్రార్థిస్తూ ఉన్నాము. మా సహవాసాన్ని మీరు ఎంతో దీవించి పెట్టి మా అవసరమైన మాటలు నోట ఉంచుము. రేపు ఎల్లుండి కూడా ఆయా సందర్భాల్లో నిలబడే వారిని మీరు బలపరిచి వాడుకోవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. వందనములు చెల్లిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ వాక్యం యొక్క ప్రత్యక్షత ఆయా వ్యక్తులకు ఎలా కలిగిందో చూడటానికి ప్రయత్నం చేస్తాం. వాక్యమును అంగీకరించిన సంఘముల గురించి చూసి యోహాను, యేసు రొమ్మును ఆనుకొని యోహాను భక్తునికి వాక్యం అంటే విశేషమైన మక్కువ. ఆ కారణం చేత తాను రాసిన సువార్తలు మొదటి వచనములోనే ఆది యందు వాక్యం ఉండెను అని రాశారు. అలాగే తను రాసిన పత్రికల్లో మొదటి పత్రిక 1వ అధ్యాయంలో జీవవాక్యమును గూర్చినది అని రాశారు. అలాగే రాసిన ప్రకటన గ్రంథము 19వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువే ఆ దేవుని వాక్యము అని మనకు జ్ఞాపకం చేయటానికి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనంలో అన్నాడు, మరియు దేవుని వాక్యమును నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఆయనకు 3 సందర్భాలు సువార్త అయినా, పత్రికలైనా, ప్రకటన గ్రంథమైనా ఆయనకు వాక్యం అంటే చాలా ఇష్టము. సువార్తలో దేవుని వాక్యము అని రాసినాడు. అంటే నేచర్ ఆఫ్ ద గాడ్స్ వర్డ్, వాక్యం యొక్క స్వభావము ఏంటది? దేవుడు. పత్రిక వచ్చేటప్పటికి జీవవాక్యమును గూర్చినది, అంటే న్యూట్రిషన్ ఆఫ్ ద గాడ్స్ వర్డ్, వాక్యం యొక్క పోషణ. ఏంటి ఆ పోషణ? జీవం అనుగ్రహించే వాక్యము. మనందరికీ జీవం అవసరం. ఆ జీవమే వాక్యము ద్వారా కలుగుతుంది. చూడండి, జీవము 2 రకాలు. మొదటిది సామాన్యమైన జీవము,
రెండవది సమృద్ధి అయిన జీవం. సామాన్యమైన జీవానికి సమృద్ధి అయిన జీవానికి తేడా ఏంటి? సామాన్యమైన జీవము బ్రతికున్నామని పేరుండొచ్చు, కానీ మనము పరిస్థితులకు స్పందించకపోవచ్చు. సమృద్ధి అయిన జీవం ఏం చేస్తుంది? మనం పరిస్థితులకు స్పందించేటట్టు చేస్తుంది. ఉదాహరణకి, ఒకవేళ నేనే బాగలేకుండా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను అనుకోండి, నాకు వెంటిలేటర్స్ పెట్టారు, ఐసీయూ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో నేనున్నా. బహుశా ఎవరో మీలాంటి వాళ్ళు మంచి సహృదయాలు ఏదో ఉదయం నుండి అంటే కష్టపడి వాక్యం చెప్పాడు అలాగున్నాడో చూసేస్తామని బహుశా వచ్చారనుకోండి. ఇలా పక్కన వాళ్ళు చెప్పారు, బ్రదర్ ఇదిగో వినుకొండ విశ్వాసులండి వచ్చేసారు మిమ్మల్ని చూడటానికి అని. మీరు ప్రైజ్ లార్డ్ చెప్పినా బహుశా నేను చేతులు ఎత్తి ప్రైజ్ లార్డ్ చెప్పే స్థితిలో లేనేమో, కళ్ళతో మాత్రమే మిమ్మల్ని చూస్తున్నా. అంతలోకి ఎవరో అరిశారు, ఇక్కడ అగ్ని ప్రమాదం వచ్చింది అని, అగ్ని అంతా మండుకొని వస్తుంది అని. అప్పుడు మీరేం చేస్తారు? అరే అగ్ని ప్రమాదం వచ్చిందంట, అగ్ని మండుకుంటుందంట, బ్రదర్ దగ్గర ఉందాం అనుకుంటారా? పారిపోతారు. పిచ్చి కుక్క పరిగెత్తినట్లు పరిగెత్తాం. ఎవరు ఏ దారిలో పరిగెత్తామో అది తలుపు ఉందా, కిటికీ ఉందా, వెంటిలేటర్ ఉందా, లిఫ్ట్ ఉందా ఏమీ తెలియదు. ప్రాణం అరచేతిలో పట్టుకుని పరుగులు తీస్తాం, ఎందుకంటే కాపాడుకోవాలి. అలాగే భూకంపం వచ్చిందని చెప్పారు, సునామీ వచ్చిందని చెప్పారు, ఏ ఆపద వచ్చిందని చెప్పినా మనము పరుగులు తీయటానికి మీరు పరుగులు తీయటానికి ప్రయత్నం చేస్తారు. ఒకవేళ నా సంగతి ఏంటి మరి? నాకు కూడా అదే వర్తమానం వచ్చింది, అగ్ని ప్రమాదం వచ్చిందంట అంటే నేను అక్కడి నుండి లేచి పరిగెత్తానా లేదా? పరిగెత్తాను. కారణం ఏంటి? నాకు అంత శక్తి అంత జీవము లేదు. ఒకవేళ నేను అక్కడే ఉంటే చనిపోతాను, అయితే అక్కడి నుండి పరిగెత్తితే చేత కాదు. నల్ల జీవం ఉంది, కానీ పరిస్థితులకు స్పందించే జీవము నాలో లేదు. మీలో జీవం ఉంది, కానీ పరిస్థితులకు స్పందించే జీవం ఉంది. కనుక నాకేమో జీవం ఉంటే మీకేమో సమృద్ధి అయిన జీవం ఉంది. ఇది నెలలో చాలామంది విశ్వాసులు సామాన్యమైన జీవంతోనే సంతృప్తి పొందుతున్నారు, కానీ సమృద్ధి అయిన జీవాన్ని అనుభవించలేకుండా ఉన్నారు. అందుకే చాలామంది ఐసీయూలో ఉన్నారు, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్నారు. ఐసీయూ అంటే ఎమర్జెన్సీ వాడు ఫుల్గా నిండిపోయింది. వచ్చిన విశ్వాసం వచ్చినట్లు దాంట్లోకి పోతున్నారు. దాంట్లోకి పోతే అర్థం ఏంటి? తిరిగి రావచ్చు, లేక రాకుండా పైకి పోవచ్చు. 50-50 అనమాట. అట్లన్నా కావచ్చు, ఇట్లన్నా కావచ్చు అని. కనుక చాలామంది విశ్వాసాలు ఏంటంటే అట్లన్నా కావచ్చు, ఇట్లన్నా కావచ్చు. వెంటిలేటర్స్ తీస్తే అట్లయితారు, వెంటిలేటర్స్ పెడితే ఇట్లయితారు. కొంతమంది అలాగే వెంటిలేటర్స్తోనే బ్రతికే విశ్వాసులు ఉంటారు. అలాగే జనరల్ వార్డుకి పోయినాం అనుకోండి, ఏదో జలుబు చేసిందంటే ఏదో మాత్ర ఇస్తారు, తర్వాత మనం ఇంటికి వస్తాము అని అర్థం. జనరల్ వాళ్ళన్నీ ఖాళీగా ఉన్నాయి, ఎమర్జెన్సీలు అన్నీ నిండిపోయినాయి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే మనం జనరల్ వార్డులో ఉన్నామా, ఎమర్జెన్సీలో ఉన్నామా? ఎమర్జెన్సీలో ఉంటే ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు అని అర్థం. జనరల్ వార్డులో ఉంటే తిరిగి మనం ఇంటికి వస్తాము అని అర్థం. కనుక మన జీవం సామాన్యమైన జీవమా, సమృద్ధి అయిన జీవమా? యేసు ప్రభు కొరకు అట్లా ఆవలించొద్దక్క. యేసు ప్రభు కొరకు సమృద్ధి అయిన జీవం కలిగి ఉంటే నాకు తెలిసి మీకు ఆవలింపులు వస్తాయని చెయ్యి అడ్డం పెట్టుకోండి, ఎందుకంటే అది మర్యాద. మీకు బాగా మర్యాద ఉందనుకుంటా, గుంటూరు జిల్లా వాళ్ళు మంచి మర్యాద వస్తుంది, అంతేనా? సరే, ఆ సమృద్ధి అయిన జీవం మనం కలిగి ఉన్నప్పుడు ఇతరులకు లేదా పరిస్థితులకు స్పందించటానికి అవకాశం. ఆ తర్వాత ప్రకటన గ్రంథంకి వస్తే యేసుక్రీస్తు ప్రభువే ఆ వాక్యం, క్రైస్ట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. యేసు ప్రభువే వాక్యం కనుక నేమ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం యొక్క పేరే యేసు ప్రభు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే మనం వాక్యాన్ని గురించిన ప్రత్యక్షతలో యోహాను సువార్తలో ఉన్నామా, యోహాను పత్రికలోకి వచ్చామా, యోహాను రాసిన ప్రకటన గ్రంథంలోకి వచ్చినామా? యోహాను సువార్తలో ఉన్నవాళ్ళు పత్రికలోకి రావాలా, పత్రికలో ఉన్నవాళ్ళు ప్రకటన గ్రంథంలోకి రావాలా? మనం ఎక్కడ లేమంటే ఈ రాత్రి అయినా ఆరంభించాల. ప్రభువా, నీ వాక్యం యొక్క ప్రత్యక్షత నాకు కూడా కలగచేయి. దీన్ని ఏమంటారంటే ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్.
దేవుని వాక్యం యొక్క పురోగమన ప్రత్యక్షత. దేవుడు మనకి పురోగమన ప్రత్యక్షత అయిన వాక్యాన్ని ఇచ్చినప్పుడు మనం ఆయనకు సమీపంగా రావటానికి అవకాశం ఉంది. యోహాను భక్తుని దగ్గరికి వచ్చి మనం అడిగినప్పుడు యోహాను భక్తుడైతే ప్రకటన గ్రంథం దాకొచ్చినాడు. ఆ వాక్యం ఎవరు? యేసు ప్రభువే అని గుర్తించినాడు. మనం కూడా ఈ వాక్యం ఎవరు? యేసు ప్రభువే అని గుర్తించే అనుభవంలోనికి రావాలి. అది వాక్యం యొక్క పరాకాష్ఠ ప్రత్యక్షత. రోజులు గడిచే కొలది రక్షించబడి చాలా ఏళ్ళు అయింది. 5 ఏళ్ళు, 10, 15, 20, 25 ఏళ్ళు. కొంతమంది ఎప్పుడంటే భక్సింగ్ గారు గుంటూరు జిల్లాకు వచ్చినాం, మేము అప్పుడు ఉన్నామండి. చాలా మంచిది. మరి వాక్యంలో మనం ఏమైనా పురోగమన ప్రత్యక్షతలోనికి ఎదిగామా అన్నది ప్రాముఖ్యమైన ప్రశ్న. సరే, ఇప్పుడు మనం ప్రకటన గ్రంథంలోనికి రావటానికి ప్రయత్నం చేస్తాం. ప్రకటన గ్రంథం వాక్యం యొక్క ప్రత్యక్షతకు పరాకాష్ఠ. ప్రకటన గ్రంథంలో యోహాను భక్తుడు దేవుని వాక్యం అనే మాట కనీసం 5 సార్లు రాశాడు. ఏ సందర్భంలో రాశాడో మనం ప్రయత్నం గుర్తించడానికి, దాని ద్వారా మనం కొన్ని సంగతులు నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తాం. అది నేర్చుకోక మునుపు ప్రకటన గ్రంథము పద్మాస్ ద్వీపంలో రాయబడిందని మనం ఎరుగుదము. ఎఫెస్సి పట్టణానికి అల్లంత దూరాన మధ్యధరా సముద్రం, నెరుగులు గక్కే అలలతో, సోయాగాలు ఉలకబోసే నీళ్లతో మెరుగులు గక్కుతున్న సందర్భంలో విసిరివేసినంత దూరంలో ఒక సామాన్యమైన ద్వీపంలో యోహాను భక్తుడు ఏకశిల చెరసాల గదిలో వాక్యము కొరకు, సాక్ష్యము కొరకు బంధించబడి, కళ్ళు తెరిస్తే సముద్రం, చెవులు తెరిస్తే సముద్ర ఘోష, బయటకు వస్తే సముద్ర వాతావరణం, ఇవన్నీ తన చుట్టుముట్టి ఉన్నప్పుడు ఆత్మీయమైన నేత్రాలతో పరలోకం తెరువబడి దేవుని యొక్క సంగతులు చూచిన వాడే వచింపశక్యం కాని సంగతులు రచించిన పుస్తకం ప్రకటన గ్రంథం. ఈ 22 అధ్యాయాల సారాంశం మన చేతిలోకి తీసుకురావటానికి ఆయన పద్మాస్ ద్వీపానికి వెళ్ళాడు. ఇప్పుడు చిన్న ప్రశ్న, నేను మిమ్మల్ని ప్రశ్న అడిగేంతటి వాడిని కాదు. మీరు దూరంగా ఉన్నారు, నేను కూడా దూరంగా ఉన్నాను. ఆవలించొద్దండి అంత ఓపెన్ కంటే మళ్ళీ మీరు బరిదేగించి ఆవలిస్తారేంటి? మర్యాద అసలు అని చెప్తే అదే నా మీరు ఇచ్చేది మర్యాద గుంటూరు జిల్లా అంటే. బైబిల్లో కొత్త నిబంధనలో ఎన్ని ద్వీపాలు ఉన్నాయి? మొదటి ద్వీపం ఏది? ఆఖరి ద్వీపం ఏది? అసలు ద్వీపాలతో మనకేం పని ఉంది అని వాళ్ళు మీరు ఆలోచించే వాళ్ళకి, ఇక్కడే ఉండే వాళ్ళకి అర్థమవుతుంది. కనీసం 5 ద్వీపాలు మనకు కొత్త నిబంధనలో కనిపిస్తాయి. మొదటి ద్వీపము అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 31 నుండి 35 దాకా మనం చూస్తే కుప్రా అనే మాట వాడబడుతుంది. రెండవ ద్వీపము అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము 16వ వచనము కౌదా అనే ద్వీపము. మూడవ ద్వీపము అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము 1వ వచనము మిలేతు. 4వ ద్వీపము తీతు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము క్రేతు. 5వ ద్వీపము ఆఖరి ద్వీపము ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 9 నుండి 11 వచనాల్లో పద్మాసు ద్వీపము. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈ 5 ద్వీపాలలో మనం ఏ ద్వీపము దగ్గర ఉన్నాం? కుప్రా ద్వీపం ఒకటి జ్ఞాపకం చేస్తుంది, పద్మాసు ద్వీపం ఒకటి జ్ఞాపకం చేస్తుంది. పద్మాసు ద్వీపం, పద్మాసు అంటే మార్టల్, క్షయమైన అని అర్థం. క్షయమైన దాంట్లో నుండి అక్షయమైన వాక్యాన్ని దేవుడు తీసుకువచ్చినాడు. క్షయమైన ద్వీపములో నుండి అక్షయమైన ప్రత్యక్షత మనకి ఇయ్యబడుతూ వచ్చింది. కనుక ఈ క్షయమైన దాంట్లో నుండి అక్షయతలోనికి దేవుడు మనం తీసుకురావాలని అనుకున్నప్పుడు మెయిన్ ల్యాండ్లో ఉండి, అనగా భారతదేశం లాంటి భూభాగంలో ఉండి ప్రత్యక్షత లేకుండా ఉండడం కంటే అండమాన్ నికోబార్ లాంటి దీవుల దగ్గరికి వెళ్ళి ప్రత్యక్ష కలిగి ఉండడం మేలు కాదా? భారతదేశం లాంటి మెయిన్ ల్యాండ్లో ఉండి ఏ ప్రత్యక్షత లేకుండా ఉండడం కంటే మాల్దీవ్స్లో ప్రత్యక్షత కలిగి ఉండడం మేలు కాదా? కనుక దీవులు దేన్ని జ్ఞాపకం చేస్తున్నాయంటే, సమాజానికి వెలపట, సమాజ ఆకర్షణకి దూరంగా, సమాజ ప్రభావానికి బహిష్కరణ విధానములో ఇవి మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. కనుక ఈ 5 దీవుల్లో ఏ దీవి దగ్గరికి మనం వచ్చినాం? కుప్రా దగ్గర ఉన్నామా?
కౌదా దగ్గరున్నామా, మెలేతు దగ్గరున్నామా, క్రేతు దగ్గరున్నామా, పద్మాస్ దగ్గరున్నామా? అసలు ద్వీపాలే మనకు లేవా? అవే లేకపోతే బహుశా వాక్య ప్రత్యక్షత మనకు లేదంటే తప్పు కాదేమో. సరే, మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. ఈ 5 సందర్భాల్లో దేవుని వాక్యం అనే మాట వాడబడింది అని మనం చూసాం కదా. దాంట్లో మొదటిది ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనము. రెవల్యూషన్ చాప్టర్ 2 verse 1. ప్రకటన 2వ అధ్యాయము 1వ వచనము. మన్నించండి, 2వ వచనము. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చెను. కనుక దేవుని వాక్యము, ఈ మాట మర్చిపోకూడదు. ఇక్కడ దేవుని వాక్యమును గురించి ఆయన సాక్ష్యం ఇచ్చెను. కనుక దీన్ని మనకు ఒక పేరు పెడతాం గుర్తుపెట్టుకోవటానికి. ప్రొక్లమేషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యమును ప్రకటించుట లేదా వాక్యమును గురించి సాక్ష్యం ఇచ్చుట. ఎవరిచ్చారు ఈ సాక్ష్యము? యోహాను భక్తుడు ఇచ్చినాడు. కనుక సాక్ష్యం అంటేనే సాధారణంగా మనం అంటాం, ఎవరైనా మీకు అవకాశం ఇచ్చినారనుకోండి, మీరు సాక్ష్యం చెప్పండి ఒక 5 నిమిషాలు అంటే, మనం అంటాం 5 నిమిషాల్లో నా సాక్ష్యం ఎట్లయిపోతుంది అని అంటాం. అంటే మన సాక్ష్యం చాలా ఎక్కువ ఉంది అని అర్థం. మనం ఏం చెప్తాము? సాక్ష్యం చెప్పంటే, నేను ఇంతకుముందు వాళ్ళని కొట్టాను, వీళ్ళని కొట్టాను, అక్కడ తిరిగాను, ఇక్కడ తిరిగాను, నన్ను మించిన వాళ్ళు పాపులు లేరు అని అంటాం. ఒక పాపిని మించి ఇంకొక పాపి. పాపుల్లో అందరికి పోటీనే ఉంది. ఈ పోటీలో ఎవరు నెగ్గగలరు? కనుక దాని గురించి కాదు మనం చెప్పాల్సింది. అలాంటి పాపిని పరిశుద్ధుడైన యేసు ప్రభువు వారు ఎలాగో మార్చినాడో అది చెప్పడము చాలా ప్రాముఖ్యం. ఇంకొద్దిసేపు అయిపోయిన తర్వాత ఏం చెప్తారంటే, నా సాక్ష్యం చెప్పాలంటే చాలా ఉంది, సమయం లేదు కనుక ఇంతటితో నేను ముగిస్తున్నాను అంటే సాక్ష్యం లేదు అని అర్థం. అంతేనా? ఇప్పుడు కొత్త నిబంధనలో అందరికంటే సాక్ష్యం కలిగిన, మంచి ఎక్కువ సాక్ష్యం కలిగిన వ్యక్తి ఎవరు? నా ప్రశ్న మీకు అర్థమైంది అనుకుంటా కదా. అలసిపోయారా? మొదటి రోజే ఇంత డల్గా కూర్చుంటే 2వ 3వ రోజు ఇంకెట్లా? కొత్త నిబంధనలో ఎక్కువ సాక్ష్యం కలిగిన వ్యక్తి ఎవరు? సరే, మీరు చెప్పరు కదా, నేనే చెప్తాను. చిన్న చిన్న విషయాలు మిమ్మల్ని అడిగి తర్వాత మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం. ఎవరంటే అపోస్తలుడైన పౌలు. ఆయన సాక్ష్యం 3 సార్లు చెప్పాడు అపోస్తల కార్యాలలో. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం, అపోస్తల కార్యాలు 21-22, అపోస్తల కార్యాలు 26వ అధ్యాయం. ఈ 3 సందర్భాల్లో అపోస్తలుడైన పౌలు తన సాక్ష్యం గురించి చెప్పినాడు. నాకు తెలిసి ఆయనకున్నంత సాక్ష్యం ఇక్కడ ఎవరికి లేదు. ఉంటే ఇక్కడ ఉండం కదా. ఆయన సాక్ష్యం పుస్తకం రాయొచ్చు కదా, రాయలేదేంటి? మనకేం లేకపోయినా పేపర్లో పుస్తకాలు రాసేస్తూనే ఉంటాం. బ్రదర్ నా సాక్ష్యం తీసుకోండి. ఎవరు అడిగినారు? అడగలేదు కనుక రాశాను కదా. సాక్ష్యం రాయడం తప్పని నేను చెప్పట్లేదు, దాన్ని ప్రింట్ చేసి పంపించడం తప్పని నేను చెప్పట్లేదు. కానీ మొదట బైబిల్కి సంబంధించి, దానికి సంబంధించి అపోస్తలుడైన పౌలు సాక్ష్యం ఏంటి? ఎంత చనిపోయిన వారిని ఆయన బాగు చేసినాడు. ఇంకెలాగంటే ఆయన చేతి రుమాలు తాకితే స్వస్థత వస్తుంది అని వచ్చినారు. ఆయన చేతి రుమాలైనా చాలంటారు. మనం హృదయమైనా కూడా వేరే వారికి పని చేయదు. ఆయన రుమాలు ఒకటి ఉంటే చాలు, హృదయం లేకపోయినా. కనుక ఆయన రుమాలు పనిచేసినంత మన హృదయం పనిచేసిన ఎంత బాగుండు. అది కూడా మనకు పనిచేయట్లేదు. అంత ప్రభావితమైంది. పాము గరిస్తే ఒకసారి ఎదిరిస్తే విషయం పైకి ఎక్కలేదు. తర్వాత పైనుండి అయితే కింద పడిపోతే 3వ అంతస్తులో నుండి పౌలు వచ్చి ప్రార్థన చేస్తే చనిపోయిన వాళ్ళు లేచినాడు. మనం ప్రార్థన చేస్తే లేచి కూడా వస్తారు అప్పుడు. అంతేనా? 3వ ఆకాశానికి ఎక్కెళ్ళాడు. వచింప సఖ్యమ కాని మాటలు విన్నాడంట. ఓడ బద్దలైపోయింది. సముద్రంలో అటు ఇటు ఉన్నాడు. కాపాడబడి బయటికి వచ్చినాడు. పస్తులున్నాడు, జాగరణలతో ఉన్నాడు, ఉపవాసాలతో ఉన్నాడు, కొట్టబడ్డాడు, అవమానించబడి ఎన్ని చేయబడిన వ్యక్తి ఒక్క పుస్తకమైన సాక్ష్యం రాయొచ్చు కదా. మనకి ఏం లేకపోయినా మనం సాక్ష్యం రాస్తుంటాం ఏంటి? ఆయన రాస్తే చదవని వాళ్ళు ఎవరు ఉంటారు? వద్దనే వాళ్ళు ఎవరు ఉంటారు? అవసరం లేదనే వాళ్ళు ఎవరు ఉంటారు? ఆయనకి 3 సార్లు అవకాశం వస్తే మనమైతే ఏం చెప్పిండే వాళ్ళం? దేవుడు నా పక్షం చాలా గొప్ప కార్యాలు చేసినాడు, చెప్పడానికి 5 నిమిషాలు సరిపోవట్లేదు, అందుకని మీరు ఎక్కువ టైం ఇవ్వండి, నేనన్నా ముగిస్తాను చెప్పిండే వాళ్ళం.
ఆయన 5 నిమిషాల్లో అదే సాక్ష్యం, అదే మాటలు చెప్పినాడు. తార్సవాడైన సౌలు, గమాలీయుల పాదాల దగ్గర విద్య నేర్చుకున్నాను, ఆసక్తి విషయంలో సంఘాన్ని హింసించేవాడిగా ఉన్నాను, ఉత్తరం తీసుకున్నాను, యెరూషలేములో ఉన్న క్రైస్తవులను బంధించాలని బయలుదేరినాను, దమస్కు మార్గం వెళుతుండగా పైనుండి వెలుగు వచ్చింది, పడ్డాను, ఒకసారి దేవుని సన్నిధిలో కేకలు వేసినాను, ఆయన నాతో మాట్లాడాడు, నువ్వు నాకు సాక్షిగా ఉండాలని కోరాడు, నేను ఏర్పాటు చేసుకున్నాను అన్నాడు, కనుక నేను వచ్చాను. ఈ సాక్ష్యం చెప్తే 26వ అధ్యాయంలో, అగ్రిపరాజా, ఆకాశము నుండి కలిగిన దర్శనానికి నేను అవిధేయుడను కాను. ఈ 5 నిమిషాల సాక్ష్యము సింహాసనాలను కదిలించింది, సామ్రాజ్యాన్ని తలక్రిందలు చేసింది, పీఠాలను కూలద్రోసింది, రాజ్యాలను సమూలంగా ఒత్తిడిలోనికి తీసుకుని వచ్చింది, ప్రజల హృదయాలను బద్దలు చేసింది. అందుకనే వాళ్ళని పౌలానికి అతి విద్య వల్ల వెర్రిపెట్టింది. ఆయన ఇదంతా కావాలంటే తర్వాత మాట్లాడతాం, కానీ నువ్వు ఇప్పుడు వెళ్ళిపో. ఎందుకంటే ఇంకా పౌలు ఎక్కువసేపు అక్కడ ఉంటే వాళ్ళతో మాట్లాడితే వారి హృదయాలన్నీ ఒక్కసారిగా బద్దలైపోయి ఆత్మ సంబంధమైన ప్రవాహం ఎక్కడొస్తుందని పోసి వాళ్ళు భయపడిపోయారేమో. ఆయన యొక్క సాక్ష్యం, 5 నిమిషాల సాక్ష్యము రోమా సామ్రాజ్యాన్ని అతలాకుతలం చేసింది. మనం సాక్ష్యం చెప్తే అతలాకుతలమైన వాళ్ళు కూడా మామూలుగా ఉంటారు. ఏమన్నా ఉందే పస మన దాంట్లో? అలాగని చెప్పొద్దండి, నేను చెప్పట్లేదు, చెప్పండి, మీకు నచ్చినట్లు చెప్పండి, అది వేరే విషయం. తార్సువాడైన సౌలు దమస్కు మార్గాన్ని వెళుతుండగా పడ్డాడు. బహుశా ఎలాగ వెళుతుంటాడు? గుర్రం మీదనా గాడిద మీదనా? ధనవంతుడు కనుక బహుశా గుర్రం మీద వెళుతుండొచ్చు, పేదవాళ్ళు అయితే గాడిద మీద, ఇంకా పేదవాళ్ళు అయితే నడిచిపోయేవాళ్ళు. ఆయన బహుశా గుర్రం మీద వెళ్తా ఉంటే పడ్డాడు, వెలుగును చూసి పడ్డాడు. ఎవడన్నా వెలుగును చూసి పడతారా? ఇప్పుడు ఇక్కడ లైట్ వెలుగుంది, దీన్ని చూసి ఎవడన్నా పడేవాళ్ళు ఉన్నారా? చీకటి ఉంటే పడినామంటే అర్థం ఉంది, కానీ వెలుగును చూసి ఎవడు పడతారు? మరి పడ్డాడేంటి? 3 సందర్భాల్లో అదే మాట రాశాడు, ఆకాశం నుండి కలిగిన వెలుగు. ఇంకొక సందర్భంలో కోటి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన వెలుగు. ఆ వెలుగు తీసి పడ్డాడంట. మామూలుగా మనం పడితే ఏమి విరుగుతాయి? ఎవరైనా పన్నోళ్ళు ఉంటే చెప్పండి, సైకిల్ నేర్చుకునేటప్పుడు, బండి నేర్చుకునేటప్పుడు పన్నోళ్ళు ముందుకు పడితే ఏమి విరుగుతాయి? వెరీ గుడ్, బాగా పడినట్లున్నాడు బ్రదర్. ముందుకు పడితే ఏమి విరుగుతాయి? పళ్ళు ఇరుగుతాయి. వెనక పడితే ఏమి విరుగుతాయి? నడుము విరుగుతుంది. పక్కన పడితే ఏమి విరుగుతాయి? చేతులు ఇరుగుతాయి. కూల పడితే ఏమి విరుగుతాయి? కాళ్ళు ఇరుగుతాయి. ఎక్కడ పడినా అన్ని ఏదో ఒకటి ఇరుగుతూనే ఉంటుంది. మరి ఆయన ముందుకు పడ్డాడు, ఏమి విరగాల? పళ్ళు ఇరగాల. కానీ ఇరిగినాయా? ఏమి విరగాలో అది విరిగింది. ఏం విరిగింది? హృదయం విరిగింది. మనం పడితే అది తప్ప అన్నీ విరుగుతాయి. అది విరిగితే ఎంత బాగుండు. ఏది? హృదయం విరిగితే ఎంత బాగుండు. తార్సవాడైన సౌలుకు హృదయం విరిగింది, అందుకని ఇప్పుడు మాట్లాడడం ఆరంభించినాడు. సాధారణంగా మన భార్య భర్తలు పోతున్నారు అనుకో బండి మీద, ఏదో ఇసుక వచ్చింది, కుక్క వచ్చింది, పంది వచ్చింది, అడ్డం వచ్చింది, స్లోగా పోతున్నారు, పడ్డారనుకో. పడిన వెంటనే ఏమంటారు? పడినోళ్ళు చెప్పరేంటి? మీకు చెప్పడం సిగ్గైతే నేను చెప్తాను, నాకు అట్లాంటిది ఏమీ లేదు. పడితే ఏమంటారు చెప్పరా? ఎవరు ఇక్కడ భార్య భర్తలు లేరా? పడినోళ్ళు లేరా? ఏమంటారు? పడితే ఇద్దరు పడ్డారు అనుకో, ఏమంటారు? అరే ఎప్పుడు పడినోళ్ళు లేరా? సరే నేను చెప్తా. ఇద్దరు పడితే ఏమంటారు? అమ్మా. ఒకవేళ భర్త పడి అమ్మా అన్నాడు అనుకో, భార్య వెనక నుండి లేచి, ఏంటండి మీ అమ్మగారిని కలవరిస్తున్నాను, పక్కనే ఉన్నాను కదా, భార్య అని నన్ను కలవరించవచ్చు కదా, నువ్వు పడితే సేవ చేసేది నేనే కదా, ఏళ్ళు కట్టేది కాళ్ళు కట్టేది నీ దగ్గరకు వచ్చేది, నేను అంత పరామర్శించేది నేనే, నన్ను వాళ్ళకుండా భార్య అనుకోండి అమ్మా అంటున్నావు ఏంటి అని అంటదే. ఒకవేళ భార్య పడింది అనుకో, అమ్మా అనింది అనుకో, ఏంటే నీ కళ తిరుగుతున్నాయా, నేను పక్కనుంటే నన్ను కలవరీకుండా మీ అమ్మగారిని కలవరిస్తున్నావేంటి, మీ అమ్మ వచ్చి నీకు సేవ చేసేది నేనే కదా, హాస్పిటల్కి తీసుకెళ్ళి నీకు కట్టకట్టించి ఇంట్లో కూడా సపరిల్లం చేయాల్సింది నేను కనుక, పడిన వెంటనే ఏమనాలా, నువ్వు భర్త అనాలా అని అంటాడా? ఏమంటారు? తల్లిదండ్రులు కానీ, భార్య కానీ, భర్త కానీ, పిల్లలు కానీ, పెళ్ళైన వాళ్ళు కానీ, పెళ్లి కాని వాళ్ళు కానీ, ఎవరైనా అనే మాట ఒకటే. ముసలోళ్ళు కానీ ఎలాంటి వ్యక్తి అయినా పడిన వెంటనే ఒకటే ఒక మాట అంటాడు. ఏమంటాడు? అమ్మా. ఎందుకు అట్లా అంటారు? బ్రదర్ మీకు పెళ్ళయింది అమ్మా అనొద్దండి, సిస్టర్ అనండి. అలాగంటారా? అనరు. ఎందుకని? ఇది మానవ భాష అంటాం దీన్ని, హ్యూమన్ లాంగ్వేజ్, ఎర్త్లీ లాంగ్వేజ్.
భౌతికమైన భాష, మానవ భాష అంట. మరి తారసవాడైన సౌలు పడినప్పుడు ఏమన్నా అమ్మా అన్నాడా? ఏమన్నాడు మరి? ప్రభువా నీవెవడవి, ఊ అంటదాల్లా. ఎందుకు ఆ భాష ఇచ్చింది? హెవెన్లీ లాంగ్వేజ్, పరలోక భాష, ఆత్మీయమైన భాష, దైవిక భాష. హృదయం విరిగితే ప్రభువా అని వస్తుంది, చేతులు కాళ్ళు పళ్ళు ఇరిగితే అమ్మా అని వస్తుంది. మన హృదయం ఇరిగిందే చేతులు కాళ్ళు ఇరిగినాయా? హృదయం ఇరిగితే ఎంత బాగుండో. హృదయం ఇరిగితే పరలోక భాష వస్తుంది, చేతులు కాళ్ళు ఇరిగితే భౌతికమైన భాష వస్తుంది. అందుకే తారసవాడైన సౌలు అన్నాడు, లార్డ్ వాట్ దావ్, ప్రభువా నీవెవడవి. అలాంటి ప్రత్యక్షతలోనికి వచ్చిన తర్వాత దేవుని గురించి సాక్ష్యం చెప్పడానికి ఆయన పూనుకున్నాడు. చూడండి, మీరు పడుకోక మునుపు మీ దగ్గర బైబిల్ ఉంది, ఏదైనా ఒక సాక్ష్య పుస్తకం ఉందనుకో, మీరు ఏది చదువుకొని పడుకోవాలనుకుంటారు? ఏది చదువుకోవాలా? సత్యం చెప్పండి, తప్పేం లేదు. మనలో మాట. వెరీ గుడ్, ఈరోజు ఎంత సత్యం చెప్పారు. సాక్ష్య పుస్తకం చదువుకొని పడుకోవాలనుకోండి. ఎందుకని? సాక్ష్యం అంటే బెడ్ సైడ్ రీడింగ్. నిద్ర పట్టట్లేదు కదా, ఏదో పుస్తకం చదివితే నిద్ర పడుతుందని మామూలుగా మనం అనుకుంటాం. వాళ్ళ కష్టాలు, వాళ్ళ ఇబ్బందులు అంటే ఎవడో సాక్షి భగత్ సింగ్ గారిదో, సాధు సుందర్ సింగ్ గారిదో ఎవరిదో సాక్షి పుస్తకం ఉందా. వాళ్ళ కష్టాలు, వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ త్యాగం, వాళ్ళ తెంపు, ఇవన్నీ మనకి ఎలాగంటే జోలపాటు మాదిరి నిద్ర వచ్చేటట్లు అవుతుంది. కొన్ని పేజీలు చదివిన తర్వాత ఇంక నిద్ర వస్తుందిలే, తర్వాత చదువుతాము అని పెట్టేస్తాం. అంటే సాక్ష్య పుస్తకము ఒక బెడ్ సైడ్ రీడింగ్ మాదిరి మనకి అయిపోయింది. ఈ వాక్యం కూడా సాక్ష్యమే. ఎవరు సాక్ష్యము? యోహాను సువార్త 5:38-39 చెప్పాడు యేసుప్రభు వారు, సర్చ్ ద స్క్రిప్చర్స్ ద టెస్టిఫై ఆఫ్ మీ. లేఖనములు పరిశోధించి అవి నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. కనుక ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం దాకా ఎవరి సాక్ష్యం అంటే ఇది యేసు ప్రభు యొక్క సాక్ష్యం. కనుక ఈ సాక్ష్యం మనం చదువుకోవటానికి ఇష్టం ఉండదు. వేరే సాక్ష్యాలన్నీ మనకి వినడం ఇష్టం, కానీ యేసు ప్రభు సాక్ష్యం మాత్రం మనం చదవటానికి వినటానికి కూడా సాధారణంగా ఇష్టం ఉండదంటే తప్పంటారా? ఈ రాత్రి దేవుడు మనల్ని దర్శించి ఆయన గురించి సాక్ష్యం ఇచ్చేవారికి ఉండాలని దేవుడు కోరుతున్నా. సాక్ష్యం ఏది ఇస్తాము? ఏది చూస్తామో అది ఇస్తాము, ఏది తాకేమో దాని గురించి చెప్తాం. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకుని. రుచి కూడా చెప్తామా? మధ్యాహ్నం అన్నం సాంబార్ ఎలాగుందో మీరు రుచి చూసింటారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి మధ్యాహ్నం బాగుంది అని రుచి చూస్తున్నారో వాళ్ళు చెప్తారు, రుచి చూడని వాళ్ళు చెప్పలేరు కదా. యేసుప్రభు ఎలాంటి వాడు? అందరికి ఉపకారి. ఎవరు చెప్తారు? యేసుప్రభుని గురించి రుచి చూసిన వాళ్ళు మాత్రమే ఆ విషయాలు చెప్తారు. యేసుప్రభుని గురించి రుచి చూడని వాళ్ళు బహుశా ఆ సంగతులు చెప్పరు. మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. కనుక వాక్యానికి సంబంధించి మొట్టమొదటి మనం ఏం చేయాలా? వాక్యాన్ని గురించి సాక్ష్యం వేయాలా, ప్రొక్లమేషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. రెండవది, యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం. మీ సహోదరుడును యేసుని బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలువాడనైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసుని గుర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. ఎంతకాలం ఉన్నాడు పరవాసి అక్కడ? బహుశా సంవత్సరన్నర పాటు అక్కడ ఉండిండొచ్చు అంట. సంవత్సరన్నర పాటలో ఎంత ప్రత్యక్షత తీసుకొని వచ్చినాడు. మనం రక్షించబడి చాలా కాలమైంది. మనకున్న ప్రత్యక్షత పోద్ది, కానీ కొత్తది వస్తుందంటే చాలా అరుదు అనుకుంటా. రెండవది ఏంటంటే పర్సిక్యూషన్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యము కొరకైన శ్రమ. కొన్నిసార్లు దేవుని వాక్యం కొరకు మనం జీవించాలని అనుకున్నప్పుడు కొన్ని శ్రమలు మనకి ఎదురవుతాయి. ఆ శ్రమలు ఎదురైనప్పుడు మనం వాక్యం కొరకు జీవిస్తామా? జీవించమా? మనకు వచ్చే శ్రమలు ఏంటి? అన్ని చాలా చిన్నవే మనం శ్రమలు అనుకుంటాం. నేను ఆ మధ్యలో ఊరు వెళ్ళాను మీటింగ్స్ కొరకు. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత సాయంకాలం సేవకుడు ఒక ఇంటికి ప్రార్థన కొరకు తీసుకెళ్ళాడు. వాళ్ళ ఇళ్ళు చాలా పెద్దది, విశాలంగా ఉంది, ఫామ్ హౌస్ మాదిరి, పొలంలోనే ఉన్నట్టుంది. ఆ ఇంట్లో బహుశా ఎవరున్నారో నాకు అంత తెలియదు, కానీ అక్కడ ట్రాక్టర్లు, పనివాళ్ళు, ఇలాంటి వాళ్ళంతా చాలా మంది ఉన్నారు. సరే ప్రార్థన చేస్తామంటే ఒక ఆంటీ వచ్చింది, మోకరించింది. ఆ ఆంటీని ఆ ఇంటి ఓనర్ అని నాకు అర్థమైంది. ఆంటీ ప్రార్థన చేయమంటారా అన్న. చేయండి బాబు అనింది.
నాకున్న ఒక అలవాటు ఏంటంటే దేని గురించి చేయాలంటే అని అడగడం అలవాటు. అడిగాను, ఆంటీ దేని గురించి చేయమంటారో అనింది. ఆంటీ అన్నాను. ఆంటీ చెప్పింది, బాబు చెప్పుకోలేని కష్టాల్లో ఉన్నాను బాబు, ప్రార్థన చేయండి అని చెప్పింది. సరేలేండి అంటే చెప్పుకోలేని శ్రమలు అయితే దేవుడికి చెప్పుకోండి, నాకేం వద్దులేండి, నేను ప్రార్థన చేస్తాను అని ఆరంభించి ప్రార్థన. బాబు చెప్పమంటావా, చెప్పండి అంటే అన్న. అప్పుడు అంటే అనింది, చెప్పుకోలేని కష్టాల్లో ఉన్నాను బాబు, ప్రార్థన చేయండి అనింది. సరే అంత కష్టాలు ఉంది కదా, మరి ఎందుకు అడగడం లేదు, నేను ప్రార్థన చేయడం ఆరంభిస్తుంటే బాబు చెప్పమంటావా, చెప్పండి అంటే చెప్పుకోలేని కష్టాల్లో ఉన్నాను బాబు అని. సరే వద్దులేండి అంటే ప్రార్థన చేస్తామని ఆరంభిస్తుంటే బాబు చెప్పమంటావా, చెప్పండి అంటే చెప్పుకోలేని కష్టాల్లో ఉన్నాను బాబు, బర్రె పాలేయట్లేదు బాబు. బర్రె పాలేకపోవడం అనేది చెప్పుకోలేనంత కష్టాలంట. ఇంకా దాని గురించి ఏం చెప్తాం మనం? అంత విస్తారమైన ఆస్తున్న ఆమెకి బర్రె పాలేకపోతేనేమి ఇస్తేనేముంది. కనుక అనేక సార్లు మనకు చిన్న చిన్న కష్టాలు వచ్చినప్పుడు మనం చాలా ఇబ్బందిగా బాధపడుతూ ఉంటాం. అబ్బా ఇన్ని కష్టాలా, అన్నీ నాకే వచ్చినాయా, అన్నీ నేనే భరించాలా అని అనుకుంటా. కనుక నీ జీవితంలో వాక్యం నిమిత్తం ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు నిలువబట్టడానికి ప్రయత్నించే, తోసుకొని పోవటానికి దాటిపోవటానికి ప్రయత్నం చేయొద్దు. అదొక ఊరు, ఆ ఊర్లో రెడ్లు యేసుప్రభుని నమ్మినారు, భార్య భర్తలు. ఆయనకు 4 తమ్ముళ్ళు ఉన్నారు. యేసుప్రభుని నమ్మినందుకు ఆయన పెద్దవాడే, ఆయన తమ్ముళ్ళు ఆయన వెలివేసినారు. ఆయన యేసుప్రభుని నమ్మినానని వారి తమ్ముళ్ళలో నుండి బయటకు వచ్చినాడు. వారు చాలా ధనవంతులు, కోటీశ్వరులు. వచ్చిన తర్వాత వారు ప్రభుని వెంబడిస్తున్నారు. తన తమ్ముళ్ళేమో పరిచయము, కానీ వారి కార్యక్రమాలకు వీళ్ళని ఎప్పుడు పిలిచేవాళ్ళు కాదు. వాళ్ళ పెళ్ళిళ్ళైనా తర్వాత ఇంటి ప్రారంభోత్సవాలైనా ఎప్పుడు పిలిచేవాళ్ళు కాదు. ఏదో మర్యాదపూర్వకం కొరకు ఎప్పుడైనా ఫోన్ చేసి మాట్లాడేవాడు. ఇప్పుడు ఈ అన్నగారు ఎవరైతే యేసుప్రభుని నమ్ముకున్నాడో ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇప్పుడు తమ్ముళ్ళు వచ్చినారు. వచ్చి వాళ్ళు వదినతో చెప్పారు, వదిన మేము మా అన్నగారిని తీసుకెళ్ళి మా పద్ధతి ప్రకారం పాతి పెడతాం. ఇప్పుడు మనం ఏం చెప్పాలా? ఆమె ఏం చెప్పాలి? వదిన గారు 4 మరుదులు వచ్చి మేము తీసుకెళ్ళి పాతి పెడతామంటే వదిన ఎదిరిస్తుందే? సరే అంటే ఆ వదిన గారు ఏం చెప్పిందంటే చేతులు జోడించి, మీరు మా విషయంలో శ్రద్ధ తీసుకున్నందుకు చాలా థ్యాంక్స్, కానీ మేము వెలివేయబడ్డాం యేసుప్రభు కొరకు, కనుక మీరు దీంట్లో ఏం జోక్యం కలిగించుకో అవసరం లేదు. పాతి పెట్టడానికి దేవుని బిడ్డలు ఉన్నారు, కనుక మీరు కూడా రండి, ఆ కార్యక్రమంలో పాలు పొందండి. సరే మందిరం వాళ్ళు వెళ్ళారు, భూస్థాపన కార్యక్రమం చేశారు. వాళ్ళు కూడా భూస్థాపనకు వచ్చారు, చూశారు, ఆ తర్వాత వెళ్ళిపోయారు. తర్వాత 11 రోజుల కార్యక్రమాన్ని మామూలుగా చేస్తారు కదా గుంటూరు జిల్లా వైపు అంతా. అలాగే వాళ్ళు అన్నారు, 11 రోజులకు మీరు చేస్తారా, మేము చేయాలా? ఏం చెప్పాలి మరి? మా వైపు చేయము, మీ వైపు చేస్తారని ఏం చెప్పింది? మేము చేయము, మీరు చేసిన దానికి రాము. మేము చేయము, నువ్వు చేసిన దానికి అంటే ఎట్లా మరి? మమ్మల్ని ఎక్కడ రానియరే, ఎక్కడ రానియకపోతే నీ ఇష్టం. బెదిరిస్తారు కొన్నిసార్లు మనుషులు మనల్ని. నువ్వు యేసుప్రభుని నమ్ముకుంటే ఇంతే, ఇంకా నీ పెళ్ళి ఎవరు చేస్తారు, నువ్వు చనిపోతే ఎక్కడ పాతి పెడతారు, మీరు పొరుగు ఎవరిని పట్టించుకుంటారు, నీకు ఉద్యోగం ఎక్కడొస్తుంది, ఈ ఊర్లోనంతా ఎవరిని ఎలా చూస్తారు, ఇవన్నీ బెదిరింపులు. సాతానుడు బెదిరించేవాడు. కనుక మీరు ఇట్లాంటి దానికి ఏం భయపడాల్సిన పని లేదు. నువ్వు యేసుప్రభుని నమ్ముకున్నావు కనుక వెలివేస్తాము, బోర్ దగ్గరికి రావద్దు, పొలంలో పని చేయడానికి రావద్దు, ఇవన్నిటిని గురించి మనం ఏం బెదిరించాల్సిన పని, బెదరాల్సిన పని లేదు. యేసుప్రభు ఎలాంటి వాడంటే యూదా గోత్రపు సింహం. సింహం అనే కాదా? సింహానికి సింహ పిల్లలు పుడతాయి, పంది పిల్లలు పుడతాయి. చెప్పరేంటి? ఎప్పుడైనా మీరు ఎక్కడైనా చూసినారా, చదివినారా? సింహం అంట 10 పంది పిల్లలు కనింది అని చూసారా? సింహం ఏం కంటుంది? సింహ పిల్లలనే కంటుంది. యేసుప్రభు ఎవరు? సింహము. ఆయన ఏం కంటాడు? సింహ పిల్లలనే కంటాడు. సింహ పిల్లలు ఎలాగుంటాయి? ధైర్యంగా ఉంటాయి. నీతిమంతుడి సింహం వలె ధైర్యంగా ఉండాలి. అంతేనా? మనకంత మామూలుగా గుండె 2 రకాలు మీకు తెలుసు కదా. గుండె 2 చెప్పండి, ఉన్నాయా ఇక్కడ ఎవరికన్నా? 2 రకాలు. మొదటి రకమైన గుండె ఏంటంటే గువ్వ గుండె. ఎఫ్రాయిము గువ్వ గుండె వంటి వాడాయను. గువ్వ గుండె అంటే ఏంటి? ఇక్కడికి వచ్చి గువ్వ ఆగి నష్ అంటే అక్కడ పోతుంది, అక్కడ ఇష్ అంటే అక్కడికి వెళ్తుంది, అక్కడ ఇష్ అంటే అక్కడికి. ఇక్కడ ఇష్ అంటేనే ఉంటావు, అంతా తిరుగుతూనే ఉంటుంది. అదేంటి?
గువ్వ గుండె. అలాగే మనకు కూడా చిన్న చిన్న విశేష అంటే ఇంకా మనం భయపడతాం. అమ్మో ఇంతేనంట, నీ పొలంలో పనులు ఇంత, నీ చదువు ఇంత, నీ ఉద్యోగం ఇంత, నీ పెళ్ళి ఇంత, నీ భూస్థాపన ఇంత, నీ కార్యక్రమం అంత ఇంత అంటే మనం భయపడిపోతాం అన్నట్టు. ఇది గువ్వలు. ఇక్కడ ఎన్ని గువ్వలు ఉన్నాయి? అన్ని గువ్వలేనా? కాదా? చెప్పరేంటి? అవునా కాదా? అబద్ధం చెప్పొద్దండి. సింహపు గుండె, దావీదు సింహపు గుండె లాంటి గుండె కలిగిన వాడు. సింహపు గుండె కలిగిన వాళ్ళు కూడా దావీదుని ఏం చేయలేరు అని బైబిల్లో రాశారు. సింహం అంటే బహుశా ఒక సింహం ఇక్కడికి వచ్చింది అనుకో, ఇటు నిష్ అన్నాం అనుకో, పోతుందే? అసలు ఇందాక ఉంటే కదా మనము, పోతుందే పోదా? ఏం చేస్తుంది? అయ్యో నన్ను ఎవరో తోలేస్తున్నారే, వెళ్ళిపోదామని పరుగులు తీస్తుందే. ఏం చేస్తుంది? అక్కడే నిలబడు. అట్లే నువ్వు ఎంత దబాయిస్తావు అంతే ఉంటుంది. ఏదో సేపు అయిన తర్వాత అప్పుడు గర్జించి మీ దగ్గర రావటానికి, అంతేనా? ఆ సింహం మనం చెప్పేమనుకు, ఏంటిది ఊరు, ఇక్కడికి వచ్చేవేంటి, మేము మీటింగ్ పెట్టాము, ఇక్కడికి వచ్చేవేంటి, రాత్రికి ఏం భయం లేదా, కరెంట్ లేదు, వర్షం పడుతుంది, ఏం తడవను, అమావాస్య కదా, ఎంత చీకటి ఉంది, నీకేం అనిపించి, పాములు తేళ్ళు ఏం భయం లేదా? ఏమంటది? భయం ఉందంటదా, భయం లేదంటదా? సింహం దగ్గరికి వెళ్ళే, నువ్వు అడవిలో ఉన్నావు, మేము ఊర్లో ఉన్నాం, నీకు అడవంటే ఏం భయం లేదు, చీకటి అంటే. ఏం చెప్తావు సింహం? నాకు చీకటి అంటే భయము, చలి అంటే భయము, వర్షం అంటే భయము, పాములంటే భయము, తేళ్ళంటే భయం అని చెప్తుందా? సింహం అరణ్యమునకు రాజు, కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్. ఒక్కసారి గాండ్రిస్తే అరణ్యం అంతా దద్దరిల్లుతుంది. నీవు భూమికి రాజు, రాణి. తెలుసా? తెలియదా? కనుక ధైర్యముగా దేవుడి కొరకు జీవించాలని దేవుడు కోరుతున్నాడు. నీకు ఎన్నో పరిస్థితులు వస్తుంటాయి, తుఫాన్లు వస్తుంటాయి, ఇబ్బందులు వస్తుంటాయి, పోరాటం వస్తుంటుంది, రకరకాల అపజయాలు వస్తుంటాయి, నష్టాలు వస్తుంటాయి, కష్టాలు వస్తుంటాయి. మనకు తప్ప ఇంకెవరికి వస్తాయి? మనకు తప్ప ఇంకెవరికి వస్తాయి? సముద్రంలో కల్లోలము సముద్రానికి తప్ప ఇంకెక్కడ వస్తుంది? భూమి మీద గాలి తప్ప ఇంకేమొస్తుంది? అలాగే చీకట్లో ఉన్నప్పుడు ఇంక చీకటి విష జంతువులు తప్ప ఇంకేమొస్తాయి? ఈ పరిస్థితులు అన్నింటిలో మనం గుర్తించుకోవాల్సింది ఏంటి? సింహపు గుండె లాంటి గుండె దేవుడు మనకిచ్చినాడు. కనుక అన్ని ఎదుర్కొని ముందుకు పోవాలి. శ్రమ దినమందు నీవు కృంగినీడలా చేత కాని వాడవవుతూ. ఎప్పుడు కృంగిపోవద్దు. శ్రమలు వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడి ధైర్యం తెచ్చుకో. నువ్వు సింహం అనుకో, సింహానికి కృంగిపోతుందే, అధైర్యపడుతుందా? అది ఎప్పుడైనా భయపడుతుందే? ఎప్పుడైనా పారిపోతుందా? ఎప్పుడైనా జారిపోతుందా? నెహమ్యా లాంటి వాడి దగ్గరికి వచ్చినారు, అయ్యో నువ్వు మా దగ్గరికి రావాల్సిందే, నిన్ను పట్టుకోవటానికి కొంతమంది వచ్చినారు, నువ్వు వాళ్ళకి దొరుకుతావేమో, నువ్వు రాకపోతే మేము పాడు చేస్తామన్నారు. నెహమ్యా ఏమన్నా, నాలంటోడు పారిపోయేదే. నేనెవరు అనుకున్నావు? నా స్థానం ఏంటి? నా పని ఏంటి? నేనేంటి పారిపోవడం ఏంటి? నేనేంటి దిగి రావడం ఏంటి? నేనేంటి మానేయడం ఏంటి? నేనేంటి చెప్పడం ఏంటి? అలాగే ఎప్పుడన్నా అనుకున్నామా? నోడితే చెప్పడం కాదు, హృదయంతరంగంలో క్రియలో జరగాల. ఎవరన్నా అలాగనుక నేనేంటి పారిపోవడం ఏంటంటే, బహుశా నోటితో చెప్పేసి తిరిగి కాళ్ళతో పారిపోతే ఏం లాభం ఉంది? హృదయంతరంగంలో అలాగే దేవుడి కొరకు జీవించాలని దేవుని యొక్క అభిలాష. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఇక్కడ ఎంతమంది గువ్వ గుండె కలిగిన వాళ్ళు ఉన్నారు, లేదా గువ్వలు ఉన్నాయి? ఎన్ని సింహాలు ఉన్నాయి? 2 లేవా? సింహాలు లేవు, గువ్వలు లేవా? ఇక్కడ ఉన్నాయా లేవా? నేను సింహము అనే వాళ్ళు చేయొద్దండి. అమ్మా 2 సింహాలు ఉన్నాయి. ఇంకా మిగతా వాళ్ళు గువ్వలేనా? ధైర్యం తెచ్చుకొని దేవుడి కొరకు సింహపు గుండె లాంటి గుండె కలిగి శ్రమలో ముందుకు సాగాలని మనం కోరబడుతున్నాం. మనకంటే ముందు ఎంతో మంది వెళ్ళారు ఈ శ్రమల మార్గం గుండా. కనుక మనం కూడా ఆ మార్గం గుండా వెళ్ళాలి. మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. ఇప్పుడు దేవుని వాక్యాన్ని గురించి 2 ప్రత్యక్షతలు మనం చూస్తున్నాం. మొదటిది ఏంటి? వర్డ్ ఆఫ్ ద ప్రొక్లమేషన్. రెండోది ప్రొక్లమేషన్ ఫర్ ద వర్డ్ ఆఫ్. మొదటిది ప్రొక్లమేషన్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యమును గురించి సాక్ష్యం ఇచ్చుట. రెండవది పర్సిక్యూషన్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యం కొరకై
శ్రమ అనుభవించుట. సరే, 3వ చూడటానికి మనం ప్రయత్నం చేస్తాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 6 verse 9. ప్రకటన 6:9. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తం, ఈ మాట మనం ఆలకించాలి, మన అంశం ఇది. దేవుని వాక్యము నిమిత్తము, తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధించబడిన ఆత్మలను బలిపీఠం క్రింద సూచితిని. ప్రైజ్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యము కొరకైన క్రయము, వెల. వాక్యం కొరకు కొంతమంది తమ ప్రాణాలను అర్పించుకున్నారంట, వధించబడటానికి ఇష్టపడ్డారంట. మనం అంత క్రయం చెల్లిస్తాము వాక్యం కొరకు. అసలు వాక్యం అంటేనే మనకు లెక్క ఉండదు కదా. అలాంటప్పుడు మనం క్రయం చెల్లించడానికి ఏం ప్రయత్నం చేస్తాం? కానీ దేవుని వాక్యం మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే, ఈ వాక్యం కొరకు క్రయము చెల్లించాలి. ఎంతో మంది క్రయం చెల్లించినారు. ఆరంభ దినాల్లోన 16వ శతాబ్దం ఆ ప్రాంతంలోనైతే మార్టిన్ లూథర్ అనే కేథలిక్ ఉండేవాడు. కేథలిక్ చర్చిలో లోపలికి వెళ్ళి ఆ దినాల్లో బైబిల్ ఇలా టేబుల్ మీద పెట్టేసి 4 స్తంభాల నుండి వచ్చిన చైన్లు తీసుకొని బైబిల్ బంధించి వేసినారు. మోకాళ్ళతో మోచేతులతో ఆ బైబిల్ దాకా వెళ్ళాడు. బాక్స్ ప్లేట్ తీసుకొని చైన్లు కోసినాడు, వాక్యం చదివినాడు, దేవుడు ఆయనతో మాట్లాడాడు. రోమా 1:17 నీతిమంతుల విశ్వాస మూలమున జీవించును. ఆ సంగతులన్నీ రాత్రి చదివినాడు. తర్వాత 101 పాయింట్ రాసినాడు. థీసిస్ ఆఫ్ మార్టిన్ లూథర్ అంటారు దాన్ని. అది రాసి బయట కేథలిక్ చర్చి పెద్ద తలుపులు ఉంటాయి, ఆ తలుపులు తగిలించినాడు. తలుపులు అంటే మామూలు మనవాదులు తలచుకోవద్దండి. వాళ్ళ తలుపులో 1 డజన్ మంది వేసినా కూడా ఒక తలుపు పోదు. వాళ్ళకి పైన పెద్ద బెల్ ఉంటుంది. ఆ బెల్ 6 మంది లాగినా కూడా డన్ 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 అని శబ్దం రాదు. చాలా పెద్ద చర్చిలు. నేను ఒకసారి ఇటలీకి పోవడానికి దేవుడు సహాయం చేసినాడు. అక్కడ కేథలిక్ చర్చ్ దర్శించడానికి అవకాశం ఇచ్చినాడు. గైడ్ అక్కడికి తీసుకురండి చూపించాయని అన్నాడు. సార్ ఈరోజు మనం వెళ్ళి చర్చ్ అంతా చూసి వస్తామన్నాడు. నేను అన్నాను, ఉదయం నుండి సాయంకాలం దాకా చర్చ్ చూసేది ఏముందయ్యా అన్నా. సరే సరే మీకు ఒప్పుకున్నంత దాకా చూస్తారు, ఆ తర్వాత ఇంకో పని ఏదైనా చేస్తారు అన్నాడు. అంతలోకి అయిపోతుంది అంటే 2 సార్లు చూస్తారు అన్నారు. సరే తీసుకెళ్ళాడు. ఉదయం నుండి సాయంకాలం దాకా చర్చ చూయించినాడు. తీరా అయిపోయింది అంటే సమయం అయిపోయింది, ఇంక ఈరోజు కాదు సార్ రేపు రావాలా అన్నాడు. ఉదయం నుండి సాయంకాలం దాకా చర్చ ఏం చూసాము అంటే చెప్పు స్టాండ్. అంత దుర్భేద్యమైంది. మనం ఇలాగ తల పైకెత్తి చూస్తే ఎంత తల పైకి ఉంటుందో అంత దాకా శిఖరాలు ఉంటాయి. ఇలాగ చేతుల కాళ్ళు ఎంత చూసినా సువిశాలం ఉంటుంది. దాంట్లో ఎవరు ఎంతమంది ఉన్నా ఏమి ఎవరికి తెలియదు. అలాంటి దాంట్లో ఈ వాక్యం అంటే బయటికి తీసుకుని వచ్చినాడు మార్టిన్ లూథర్. సరే, వాక్యం చేత పట్టుకున్నప్పుడు మార్టిన్ లూథర్ని చంపాలని అనుకున్నారు వాళ్ళు. కనుక మార్టిన్ లూథర్ ప్రాణాన్ని అరచేతుల్లో పెట్టుకొని జర్మనీ దేశం అంతా సంచరించినాడు. ఆయనకు స్నేహితులు పరిచయం అయ్యాడు. 2 కలిసి ఒక దగ్గర పడుకుంటున్నారు. దినాన్ని రాత్రి మార్టిన్ లూథర్ చాలా అలసిపోయాడు, బాగా నిద్ర పట్టింది. తన స్నేహితుడికి నిద్ర రాలేదు, ఒక కళ వచ్చింది. ఉదయకాలం అయిన తర్వాత మార్టిన్ లూథర్ లేస్తే తన స్నేహితుడు ఆ కళ చెప్పడానికి ఆరంభించినాడు. ఏంటి ఆ కళ అంటే, ఆ కళ ప్రింటింగ్ ప్రెస్ ఎలాగుంటుందో దాన్ని డిజైన్ చేసే ఒక కళ. ఆ స్నేహితుడు ప్రింటింగ్ ప్రెస్ కనుగొన్న గుటెన్బర్గ్ మొట్టమొదట బైబిల్ని అచ్చవేయటానికి పూనుకున్నాడు. వాళ్ళిద్దరు కలిసి బైబిల్ అచ్చవేసి జర్మన్ దేశం అంతా ప్రకటించడానికి ఆరంభించినారు. అప్పుడు మార్టిన్ లూథర్ అన్నాడు, మనం ఇద్దరం ఇక్కడ ఉన్నాం కనుక ఇద్దరిని ఒకేసారి చంపేస్తే దేవుని వాక్యం ప్రబలమై వ్యాపించదు కనుక ఈ ఇద్దరిలో మనం ఒకళ్ళు ఇక్కడ ఉండాలా, ఒకళ్ళు ఇక్కడ తప్పించుకెళ్ళాలా, నువ్వు ఉంటావా నేను ఉండాలా. అప్పుడు మార్టిన్ లూథర్ చెప్పాడు, నీకు ప్రెస్ ఇక్కడ ఉంది, ప్రింటింగ్ ప్రెస్ ఇక్కడ ఉంది కనుక నువ్వు ఒక్కడే ఇక్కడ ఉండా, నేను ఎక్కడి నుండి వెళ్ళిపోతాను. మార్టిన్ లూథర్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అలాగే దేవుని వాక్యం దాదాపు 16వ శతాబ్దంలో అచ్చవేయబడి ఈ దినాన మన చేతుల్లోనికి వచ్చింది. ప్రాణాలు పణంగా పెట్టారు. ఈ వాక్యంలో మనుషుల యొక్క, ఈ బైబిల్లో మనం పట్టుకున్నప్పుడు మనుషుల యొక్క రక్తాపరాధం కూడా ఉందన్న సంగతి మర్చిపోకూడదు. మార్టిన్ లూథర్ని చంపడానికి ప్రయత్నం చేస్తుండగా ఆయన కేథలిక్ కాలేజీలో నన్స్ ఉంటారు. అంటే పెళ్లి కాని స్త్రీలను వాళ్ళు నన్స్ అంటారు. వాళ్ళకి ఒక కాలేజ్ ఉంటుంది. దాంట్లో మగ పురుగు పోవటానికి లేదు, మగ పురుగు పోతే చిదిమేస్తారు. అలాంటి దాంట్లో కొంతమంది నన్స్ మార్టిన్ లూథర్ అంటే ఇష్టపడి కొంతకాలం దాచినారు. 3 నెలలు దాచిన తర్వాత ఇంకా దాచలేకపోయారు. ఆ నన్స్ కాలేజీలోనికి ఒక పాల వ్యాన్ వచ్చింది. మన వాటర్ ట్యాంక్ ఉంటుంది కదా, అలాంటిది. వెనక నీళ్ళ ట్యాంక్ ఎలాగుంటుందో ట్రాక్టర్తో అలాంటి ట్యాంకులో పాలు తీసుకొని వస్తుంటే ఈ సిస్టర్స్ ఏం చేశారంటే ఇంకా ఆయన దాచలేక ఆ పాల క్యాన్ తిరిగి ఎళ్ళక మునుపు పాలు పోసి క్యాన్ ఎళ్ళక మునుపు ఆ క్యాన్లోకి మార్టిన్ లూథర్ని పంపించి దానికి అక్కగా చిన్న చిన్న రంధ్రాలు చేసినారు. ఎందుకంటే గాలి ఆడుతూ ఉంటే బ్రతకాలని. ఆ తర్వాత వ్యాన్ తీసుకుని వెళ్ళి ఆ పాల డిపో దగ్గర వదిలేసినారు. మార్టిన్ లూథర్ అక్కడి నుండి బయటపడ్డాడు. అలాగ వాక్యం ప్రబలమై వ్యాపిస్తుండగా మన దినాల్లో
దేవుని దాసుడైన భగత్ సింగ్ గారి ద్వారా ఈ బైబిల్ మన చేతిలోనికి వచ్చింది. భగత్ సింగ్ గారు వాక్యం ఆరంభ దినాల్లో ప్రకటిస్తున్నప్పుడు కొంతమంది బైబిల్ సొసైటీ వాళ్ళు కొంతమంది పాస్టర్స్ దగ్గరికి వెళ్ళి అడిగారంట, మా దగ్గర 1000 బైబిళ్ళు ఉన్నాయండి, మీ సేల్ కావట్లేదు అంటే, అమ్ముడు పోవట్లేదు, వీటిని ఏం చేయాలో చెదలు పట్టిపోతే ఎక్కువ రోజులు ఉంటే అంటే పాస్టర్ గారు చెప్పారంటే, మా దగ్గర ఉన్న బైబిళ్ళు ఎవరు చదవకుండా అలాగే చెదలు పట్టిపోతున్నాయి, మీ దగ్గర ఉన్న 1000 బైబిల్ తీసుకుని మేమేం చేయాలి, మళ్ళీ దీనికి లెక్క అప్పగించాలి, ఆ చెదలకు కూడా అలా కుదరదు కనుక మేము దీని విషయం ఏం చేయలేమంటే అప్పుడు వాళ్ళు అన్నారంట, ఏదో ఒక సలహా చెప్పండి అని బైబిల్ సొసైటీ వాళ్ళంటే పాస్టర్ గారు అన్నారంట, సిక్ ఒక ఆయన యేసుప్రభుని నమ్ముకొని ఈ మధ్యలో ఆంధ్రలో యేసుప్రభు గురించి ప్రకటిస్తున్నాడు, బహుశా మీరు ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన ఏమైనా మీకు సహాయం చేస్తాడేమో అని. బైబిల్ సొసైటీ వాళ్ళు భగత్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళారంటే, మా దగ్గర చాలా బైబిల్స్ ఉన్నాయండి, అమ్ముడు పోవట్లేదు, ఎలాగైనా మెట్టట్లో మీరు చూడండి అని అంటే అప్పుడు భగత్ సింగ్ గారు చెప్పారంటే, ఎన్ని ఉన్నాయి అన్నాడు. 1000 అన్నాడు. 1000 అన్నాడు. సరే, ఆ దినాల్లో ఆయన మీటింగ్లు పెడతా ఉంటే ఆ మీటింగ్ పెట్టే దగ్గరికి రండి, మీరు బుక్ స్టాల్ బయట ఒకటి ఓపెన్ చేయండి అన్నాడని. సరే వాళ్ళు అనుకున్నారంటే 1000 బైబిల్ మొదటి రోజే తీసుకెళ్దామా, రోజు 100 తీసుకెళ్దామా అనుకున్నారని. సరే, రోజు 100 ఎందుకు, 1000 తీసుకెళ్దాము, మొదటి రోజు పోయినని పోతే తిరిగి 2వ రోజు 3వ రోజు 4వ రోజు అలాగ ఉంటాయి కదా అని 1000 బైబిల్ ఒకే రోజు తీసుకుని వచ్చినారు. భగత్ సింగ్ గారు మొదటి రోజే వాక్యం చెప్పడం ఆరంభించినాడంటే, ఆరంభించి వాక్యం అంతా అయిపోయిన తర్వాత తిరిగి బైబిల్ వెళ్ళి కొనుక్కోండి అంటే ప్రజలు వెళ్ళి హాట్ కేక్స్ లాగా కొనేసారంటే బైబిల్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడు బైబిల్ సొసైటీ వాళ్ళలో 2 గ్రూపులు వచ్చినాయి. ఒక గ్రూప్ ఏమనిందంటే వెళ్ళి భగత్ సింగ్ గారికి థ్యాంక్స్ చెప్తామన్నారంట. రెండో గ్రూప్ ఏమనిందంటే, ఏం ముఖం పెట్టుకుని ఆయన దగ్గరికి వెళ్తావు, ఎన్ని బైబిల్ మిగిలే అంటే ఏం చెప్తాము అని అన్నారంట. మెట్టిగా అందరూ ఒకే గ్రూప్ అయిపోయి ఇప్పుడు భగత్ సింగ్ గారి దగ్గరికి వచ్చినాడు. భగత్ సింగ్ గారి దగ్గరికి వస్తే ఆయన అన్నాడంట, హౌ మెనీ ఆర్ లెఫ్ట్ అవుట్, ఇంకెన్ని మిగిలినాయి అన్నాడు. వీళ్ళు ఏం మాట్లాడదు, దోస్కు బ్రదర్ ఆల్ స్టాక్ ఎగ్జాస్టెడ్ అన్నారు. ఉన్నవన్నీ అయిపోయినాయంటే, వాట్ ఎవర్ ద రెస్ట్ ఆఫ్ ద డేస్, మిగతా దినాల మీటింగుల సంగతి ఏంటి అన్నారని. వాళ్ళకి ఏం జవాబు రాలేదు. అప్పుడు భగత్ సింగ్ గారితో కూడా కలిసి బైబిల్ సొసైటీ వారు ఆయన గవర్నింగ్ బాడీ మెంబర్గా చేసుకుని బైబిల్ అచ్చు వేయడం ఆరంభించినారు. అలాగే బైబిల్ విస్తారం వ్యాపించినాయి. నేను రక్షణ పొందక మునుపు మా CSI కుటుంబం, మా ఇంట్లో ఒకే ఒక బైబిల్ ఉండేది. మేము 7 మందిమి, 4 అబ్బాయిలము, తర్వాత ఒక అమ్మాయి, మా నాన్న, మా అమ్మగారు, 5 మంది, వాళ్ళిద్దరు 7 మంది కలిసి ఒకే ఒక బైబిల్ 7 మంది చదవాలంటే ఉదయం మా నాయన చదివినాడు అనుకో, మేము అనుకునే వాళ్ళం ఇంకా మనకు అయిపోయింది, ఈ రోజు పీడ వెరగడ అయిపోయింది, రేపటి సంగతి ఆలోచిస్తామని అనుకునేవాళ్ళు. ఎందుకంటే 7 మంది చదవటానికి ఉదయానికి కుదరదుగా. ఇంక ఉదయం చదవకపోతే మిగతా సమయం చదువుతామని మనల్ని ఎవరైనా నమ్ముతారా? దేవుడు తప్ప. ఎందుకంటే ఆయనకి నమ్మి 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 అలవాటు కనుక మనం చెప్పేవన్నీ ఆయన నమ్ముతా ఉంటాడు. ప్రభావ ఉదయం కాదు సాయంకాలం నమ్ముతానంటే, అబ్బా నా బిడ్డ చాలా మంచి సాయంకాలం చదువుతుంది. కానీ మన సంగతి మనకు బాగా తెలుసు, మనం చదవమని. అలాగ ఒకే ఒక బైబిల్ ఉంటే ఇప్పుడు ఒక్కోళ్ళ దగ్గర ఎన్ని బైబిళ్ళు ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి ఒక్కోళ్ళ దగ్గర? ఎన్ని ఉన్నాయో, పెద్ద సైజు, చిన్న సైజు, రెడ్ లెటర్ ఎడిషన్, పాకెట్ సైజు, స్కోఫీల్డ్, NIV, KJV, స్మాల్ సైజు, బిగ్ సైజు. ఈ మధ్యలో ఒకటి దానియేలు ద్విభాషా బైబిల్ అని. అది ఎన్ని బైబిల్లో, ఇంటికి వెళితే సెల్ఫ్ నిండా బైబిల్లే, బ్యాగ్ నిండా బైబిల్లే, హృదయంలో మాత్రం 0. అందుకే కీర్తనకాడు అన్నాడు, దేవా నీ చిత్తము చేయటం నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రం నా తలలో ఉన్నది అన్నాడా. దేవా నీ చిత్తం చేయటం నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రం నా ల్యాప్టాప్లో ఉంది, పెన్ డ్రైవ్లో ఉంది, CDలో ఉంది, తర్వాత నా దగ్గర ఉన్న గాడ్గెట్స్లో ఉంది, చాప్లో ఉంది అని అన్నాడా. అక్కడ ఉండడం తప్పని నేను చెప్పట్లేదు, మంచిదే. నీ మొబైల్ ఫోన్లో కూడా బైబిల్ ఉంది, మంచిదే. కానీ మొబైల్ ఫోన్ అంత సమయానికి ఉపయోగపడదు కదా. దేవా నీ ధర్మశాస్త్రం నా ఆంతర్యంలో ఉంది. మన హృదయంలో బైబిల్ లేకుండా ఇంకెక్కడ బైబిల్ ఉన్నా ఏం ఉపయోగం ఉండదు. మన హృదయంలో బైబిల్ ఉండి ఎక్కడ బైబిల్ లేకపోయినా పర్వాలేదు, నీ మొబైల్ ఫోన్లో బైబిల్ లేకపోయినా పర్వాలేదు, నీ హృదయంలో ఉంటే చాలు. నీ హృదయంలో బైబిల్ ఉండి నీ మొబైల్ ఫోన్లో కూడా బైబిల్ ఉంటే ఇంకా మంచిదే. ఇంకోసారి చెప్పనా, నీ హృదయంలో బైబిల్ ఉండి నీ మొబైల్ ఫోన్లో బైబిల్, ల్యాప్టాప్లో బైబిల్, పెన్ డ్రైవ్లో బైబిల్, CDలో బైబిల్, అన్నిట్లో బైబిల్ ఉంటే ఇంకా మంచిదే. హృదయంలో లేకుండా మిగతా దాని అంతట్లో ఉంటే ఏం లాభం ఉంది? అందుకని మనకు దేవుని యొక్క వాక్యం హృదయ రంగంలో పనిచేయట్లేదేమో. దేవుని వాక్యానికి మనం ఘనపరిచేది నేర్చుకోవాలి. మీ దగ్గర ఉన్న బైబిల్ మీరు వేసుకున్న బట్టల కంటే తక్కువ ధరదైతే మీకు సిగ్గు అనిపించట్లేదా? ఇంకోసారి చెప్పనా, మీరు వాడే బైబిల్ 90 రూపాయల బైబిల్ అయితే మీరు వేసుకునే బట్టల ఖరీదు కంటే అది తక్కువ అనిపిస్తే మీకు సిగ్గు అనిపించట్లేదా? అది ఎప్పుడు పోయింది బ్రదర్, పిల్లప్పుడే అంటారా? మనం వేసుకునేది మాత్రము కంటికేమో వేల విలువ చేసే రబాన్ గ్లాసెస్, చేతులకేమో వేల విలువ చేసే రోలెక్స్ రిస్ట్ వాచ్,
పైనుండి కింద దాకా వేసుకునే డ్రెస్ ఏమో పైన కాటన్ పార్కువేను, కింద జొడాయిక్ ట్రౌజర్, కిందకు వస్తే లొటో షూ వేల విలువ చేసేవి, చేతిలో నోకియో ఎన్ సిరీస్ వేల విలువ చేసేవి. పైనుండి కింద దాకా మనిషిని చూస్తే వేలు లక్షలు విలువ చేస్తున్నావు. కానీ 90 రూపాయలు బైబిల్ పట్టుకొని వచ్చినావు, సిగ్గు అనిపించట్లేదా నీకు? గిద్యోని బైబిల్ పట్టుకొని వచ్చినావు, సిగ్గు అనిపించట్లేదా? నీ దగ్గరున్న దానికంటే నీ చేతిలో ఉన్న బైబిల్ ఇంకెంత ఎక్కువైతే ఎంత బాగుండు. దేవుని వాక్యానికి మనం ఇస్తున్న ప్రాధాన్యత ఏంటి? మన డ్రెస్సులు మాత్రం మారుస్తూనే ఉంటాం, ఉదయం ఒకటి, సాయంకాలం ఒకటి, రేపు ఒకటి, అప్పుడు ఒకటి. ఏమంటే బ్రదర్ రిచ్ కనిపించాలి కదండి క్లాస్, అక్కడంతా రిచ్ కనిపించాలా. మన బైబిల్ దగ్గరికి వస్తే మాత్రం పూర్గా పేపర్లు చిరిగిపోయి ఉంటే, అట్ట చిరిగిపోయి ఉంటుంది, ఉబ్బిపోయి ఉంటుంది, దానికి చాలా చాలా కారణాలు, తడిసిపోయి ఉంటుంది, ముద్దయిపోయి ఉంటుంది, ఏమైపోకూడదు అన్నీ అయిపోయి ఉంటుంది. అదే బైబిలే తీసుకొని ఇక్కడికి వస్తా. గిద్దెని బైబిల్ మీరు తీసుకురావద్దండి, అది మీకు కాదు. యేసు ప్రభుని ఎరగని వారి కొరకు గిద్దెని బైబిల్, యేసు ప్రభుని ఎరిగిన మీ కొరకు మీరు డబ్బులు ఖర్చు పెట్టి బైబిల్ కొనాలా. ఎవరో ఉచితంగా ఇస్తే మీరు బైబిల్ తీసుకునేది కాదు. ఇంక దేనికి ఖర్చు పెడతావు? రక్షణ ఖర్చు పెట్టలేదు, పాపక్షమాపణ ఖర్చు పెట్టలేదు, కనీసం వాక్యం కన్నా ఖర్చు పెట్టు. పైనుండి కింద దాకా అన్ని మనం మారుస్తుంటాం బైబిల్ తప్ప. కొత్త ఉద్యోగం వచ్చిందనుకోండి కొత్త డ్రెస్ వేస్తాం, కానీ పాత బైబిల్ పట్టుకుని ఉంటాం. పెళ్లి చేసుకుంటున్నాం అనుకోండి కొత్త డ్రెస్, ఉదయం అంటే శిక్షణ బైబిల్ మాత్రం అదే పాతది. ఏమంటే పాతదే ఉంది, దొరకలేదన్నా. బట్టలు ఎట్లా దొరికినా మరి అన్ని దొరుకుతాయి మనకి, బైబిల్ మాత్రం దొరకదు. పిల్లలు కూడా బైబిల్ ఏంటక్క ఇప్పుడు బ్రదర్ చించేస్తాడండి, అందుకే నీకు బైబిల్. మరి బట్టలు లేకుండా బిత్తలు తీసుకురావచ్చుగా ఇక్కడికి వారిని చెప్పరేంటి? మీ చిన్న పిల్లల్ని బైబిల్ కొనిమ్మంటే చించేస్తారు అంటారు కదా, మరి బట్టలు కొనిస్తారు కదా, చించేయడా? దేవుని వాక్యానికి మనం ఇస్తున్న ప్రాధాన్యత ఏంటి? ఎప్పుడో బహుశా వాక్యం పోయిందేమో. ఇప్పుడు దేవుని యొక్క దాసుడు భక్సింగ్ గారు వచ్చిన తర్వాత అన్నిట్లో వాక్యం ప్రాధాన్యత. ఆయన ఇలాంటి కార్యక్రమమైన వాక్యమే, పెళ్ళైన మొట్టమొదటి కార్డు మీద వాక్యమే, చివరిలో వాక్యమే, పెళ్లి జరిగే కార్యక్రమంలో వాక్యమే. వేరే వాళ్ళంతా ఆరంభ దినాల్లో వచ్చినప్పుడు ఈయన వాక్యం చెప్పేదాన్ని బట్టి విసుక్కునేవాళ్ళు. ఇంకా ఈయన అందరితో ఆగిపోకుండా ఆల్టర్ కాల్ ఇచ్చేవాడు పెళ్లిలోన, ఇంకా దాన్ని చూసి ఇంకా విసుక్కునేవాళ్ళు. కానీ ఆయన ఏం పట్టించుకోలేదు, ఎందుకంటే దేవుని యొక్క వాక్యం సరళమై వ్యాపించాలని. అంతెందుకు, ఎవరైనా చనిపోయిన వారి ఇంటి దగ్గర వాక్యం చెప్పడంతో ఆపేస్తే బాగుండు. ఆయన అక్కడ ఆపడేయుడుగా తిరిగి వాళ్ళు భూస్థాపన తీసుకెళ్లిన తర్వాత సమాధులతో ఆ పెట్టిన అక్కడ పెట్టి వర్షం కురుస్తున్నా, ఎండ కురుస్తున్నా, ఏం కురుస్తున్నా సరే వాక్యం కూడా కురిపించేవాడు. ఇంకా కొంతమంది అనుకునేవాళ్ళు ఈయన ఎంత ఛాన్సము, ఇక్కడ ఇంతసేపు వాక్యం చెప్పింది కాదని మళ్ళీ అక్కడ భూస్థాపన కార్యక్రమం దగ్గర ఆల్టర్ కాదు, చేతులు ఎత్తండి ఎవరైనా యేసుప్రభుని నమ్ముకోవాలంటే. ఇవన్నీ ఎందుకు చేశాడంటే కనీసం ఆ పార్థోదేహం ద్వారా కొంతమంది అయినా యేసుప్రభుని గురించి రక్షణార్థమైన జ్ఞానంలోకి వస్తారేమో అని. అందుకనే ఆయన జతమైన వారు నేర్పిన దాన్ని బట్టి మనం దాదాపు ప్రతి సందర్భంలోనూ, అది పుట్టిన దినమైనా, పెళ్లి కార్యక్రమమైనా, భూస్థాపన కార్యక్రమమైనా, ఇంటి పునాదేశమైనా, ఇంటి ప్రారంభోత్సవమైనా వాక్యంతో ఆరంభిస్తాం, వాక్యంతో ముగిస్తాం. వాక్యం మనకు ప్రాముఖ్యం. ఈ దినాలు ఇప్పుడు అందరూ వాక్యాలు రాస్తున్నారు. ఆ దినాల్లో కేవలం మన సహవాసమే వాక్యాలు రాసేవాళ్ళు. మందిరానికి బయట మన సహవాసం వాళ్ళే వాక్యం పట్టుకుని తిరిగేవాళ్ళు. మా బైబిల్ పట్టుకున్నారంటే ఇది ఎబ్రోన్ ఫెలోషిప్ అని అనుకునేవాళ్ళు. సంచి తగిలేసినాడంటే ఎబ్రోన్ ఫెలోషిప్ అనుకునేవాళ్ళు. ఇప్పుడు అందరూ తగిలేసుకుంటున్నారు, గుర్తుపట్టడానికి కూడా వీల్లేదు. నేను ఆ మధ్యలో ఒక ఊరు వెళ్ళాను. ఆ ఊరికి 2 రోజులు మీటింగ్ వరకు వెళ్తే ఆ సేవకుడు వేరే ఊరు వెళ్తా అన్నాడు. బ్రదర్ స్టేషన్కి ఎవరన్నా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తారంటే నేను అన్నాను, నాకు తెలుసులేండి అంకుల్, అక్కడ మందిరానికి రావడం నేను వెళ్తాను అన్నాను. పర్లేదు బ్రదర్ అంటే, ఏం లేదు అంకుల్, నాకేం మర్యాద గిరేదేం అవసరం లేదు, ఏదో ఎడగలుగుతున్న వయసులో ఉన్నాను కదా, వెళ్తానులేండి అన్నాడు. సరే అన్నాడు. సాయంకాలం అయింది. ఆ ఊర్లో రైల్వే స్టేషన్లో దిగాను. దిగిన తర్వాత ఆ మందిరం పేరు గుర్తులేదు, ఏరియా గుర్తులేదు. సరే అలాగని వెళ్ళాలనుకున్నా, ఏం గుర్తు చెప్పాలనుకున్నా దిగాను. రైల్వే స్టేషన్లో రైలు దిగి బయటకు వచ్చినాను. బయటకు వస్తే ఆటో ఎక్కుదామా రిక్షా ఎక్కుదామా అని ఆలోచన చేసిన. ఆటో ఎప్పుడు ఎక్కేదే కదా, రిక్షా కొత్తగా ఉంది ఆ ఊర్లో. ఎలాగుంటుంది, ఓపెన్ రిక్షా అనమాట, అందరికి కనిపిస్తాం మనం దాంట్లో కూర్చుంటే. సరే ఇది బాగుంది కదా, దీంట్లో ఎక్కుదామని అనుకుని ఎక్కిన. ఎక్కడ తీసుకెళ్ళాలి సార్ అన్నాడు. అయ్యా చర్చికి తీసుకెళ్ళాలి. ఏ చర్చి సార్ అన్నాడు. బయట కాంపౌండ్ వాళ్ళకి వాక్యం రాసిన. ఆ చర్చి, అది నాకు తెలుసులేండి సార్, కూర్చోండి సార్ అన్నాడు. సరే కూర్చున్నాను. అప్పుడే బాగా వర్షం పడి చల్లగా అయింది వాతావరణం అంతా, పిల్ల గాలులు విసురుతున్నాయి, వట్టిగా ఊరేగుతున్నా. సరేలే తీసుకెళ్ళి ఒక దగ్గరికి తీసుకెళ్ళి ఒక ఫ్లైఓవర్ దగ్గర ఆపేసి, సార్ ఇదిగో ఫ్లైఓవర్ పక్కనే సార్ చర్చి, ఇక్కడికి రిక్షా రాదు సార్, అందుకే అక్కడికి వెళ్ళండి సార్ అన్నారు. ఏంటో ఎక్కడ ఆఫ్ చేసామంటే, అదే మీరు చెప్పారు కదా సార్ వాక్యం రాసిన చర్చి అన్నారు. చూస్తే అది వాక్యం రాసినారు. పైన చూస్తే మరేం భూమి ఉంది, కెత్తలు ఇచ్చేయచ్చు.
కేథలిక్స్ కూడా వాక్యాలు రాస్తున్నారు. ఇంతకుముందు కేథలిక్ చర్చ్ కాంపౌండ్స్ కానీ, స్కూల్ కాంపౌండ్లకు కానీ, హాస్పిటల్ కాంపౌండ్లకు కానీ సినిమా పోస్టర్లు అన్నీ అసహ్యంగా ఉండేవి. ఇప్పుడు అన్నీ తీసేసి చక్కగా వాక్యాలు రాసేస్తారు. మీరు చూసింటారు చాలా స్థలాలు. నేను అన్నాను ఇది కాదా ఇంకోటి కూడా నాకు తెలుసులేదు సార్, కూర్చోండి సార్ అన్న. సరే కూర్చున్నా. నాకేమో చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఊరికే ఊరేగుతున్నాను కదా, ఊరేగుతాను ఎంతసేపు అయితే ఏముంది. ఆ చర్చి దగ్గరికి తీసుకెళ్ళి సార్ ఇదే చూడండి సార్ అన్నాడు. అది చూస్తే మెథడిస్ట్ చర్చ్. ఇది కాదయ్యా ఇంకోటి అన్న. సరే ఇంకో చర్చి తీసుకెళ్ళాడు. అది చూస్తే సాల్వేషన్ ఆర్మీ. అన్నిటికీ వాక్యాలు రాసినారు. సార్ మీరేం కరెక్ట్ చెప్పట్లేదు సార్, ఏదో చర్చి వాక్యాలు రాసిన చర్చి అన్నారు, ఇంతదాకా తీసుకొస్తే అన్నీ అనే ఉన్నారా, ఇప్పుడు ఇంకో దానికి తీసుకెళ్ళాయా అన్నాడు. సరే సార్ మీరు ఊరెగుతారంటే నాకేం ఇబ్బంది లేదు సార్, చూసిన వాళ్ళు ఏమనుకుంటారో మిమ్మల్ని మీరే ఆలోచించుకోండి సార్. ఏమనుకుంటారయ్యా, ముస్లిం పెళ్లి కొడుకు అనుకుంటారులే, అంతకంటే ఏమనుకుంటారు. సరే ఊరికే ఊరేగుతున్నాం, తిప్పాడు. సార్ ఇంకెంతకంటే ఇంకా మీరు వేరే క్లూ చెప్తే తప్ప నేను చర్చికి తీసుకెళ్ళాను సార్ అన్న. ఇక నేను అన్నాను ఏం చెప్పాలో తెలియక, ఎట్లుంటుంది సార్ చర్చి అంటే, పెద్ద పెద్ద కట్టడాలు ఏమి ఉండవయ్యా, ఒక పాక మాదిరి ఉంటుంది, ఇటుక పిల్లలు లాంటివి, అదేంటి పెంకులు లాంటివి వేసింటారు కనుక ఆ చర్చికి వాక్యాలు రాసింటారు. అదే సార్ మా ఇంటి పక్కనే ఉంది సార్. నేరుగా తీసుకొని వచ్చి వాళ్ళ ఇంటి పక్కన ఆపితే అదే చర్చి నేను వెళ్ళాల్సిన అందరూ. ఇక్కడ సంగతి ఏంటంటే, ఇది అందరికీ వాక్యం ప్రబలమే వ్యాపించడానికి దేవుడు సామాన్యమైన వక్స్యంగా అన్యాయం చెప్పని వారిని వాడుకున్నాడు. మన దేవుని వాక్యం నిత్యం నిలిచి, అలాగే దినాన మన దగ్గరికి వాక్యం వచ్చింది. ప్రతి వారి దగ్గర బైబిల్ ఉంది. ఎంత ఆధిక్యత కలిగిన క్షణం. ఇప్పుడు మనం 3 విషయాలు చూస్తున్నాం. మొదటిది ఏంటి? ప్రొక్లమేషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యాన్ని గురించి సాక్ష్యం ఇచ్చట. రెండవది ఏంటి? పర్సిక్యూషన్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యం కొరకై శ్రమ అనుభవించట. మూడవది ఏంటి? ప్రైజ్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యం కొరకై క్రైమ్ చెల్లించట. ఏమైనా క్రైమ్ చెల్లించడానికి మనం ఇష్టపడుతున్నాం, కనీసం బైబిల్ కొనేదానికన్నా క్రైమ్ చెల్లించడానికి ఇష్టపడకపోతే ఇంక వేరే క్రైమ్ ఏం చెల్లిస్తాం? ఇంకా నువ్వు యేసు ప్రభువుని అంగీకరించకపోతే ఈ సాయంకాలం మరొకసారి ప్రేమ వర్తమానం నీతికి తీసుకుని వస్తున్నాం. బైబిల్లో రాయబడింది, నీతిమంతులు లేడు, ఒక్కడైనా లేడు, అందరినూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాల వారేరి. బైబిల్ సెలవిస్తున్నది మనుషుల చేతనం భూమి మీద గొప్పదని, వారి తలంపుల్లోని ఊహలన్నీ కేవలం చెడ్డవని దేవుడు చూచింది. బైబిల్ సెలవిస్తున్నది మనుషుడు ఒక్కసారి మృతి పొందవాలని నియమించబడినది, ఆ తర్వాత తీర్పు జరుగును. పాపములో పుట్టిన మనుషుడు, పాపంలోనే జీవిస్తున్న మనుషుడు పాపంలోనే చనిపోతే పాపానికి వచ్చే జీతం మరణం, పాతాళం, అగ్నిగుండం, నిత్య నరకం. దాంట్లోనికి మానవుడు వెళ్తాడు. అది అగ్ని ఆరదు, పురుగు చావదు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను ప్రేమించి భూమి మీదకి వచ్చినాడు. దేవుడు మన ఇళ్ళ తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపలమై ఉండగానే, బలహీనమై ఉండగానే, భక్తిహీనమై ఉండగానే, దేవునికి శత్రులమై ఉండగా యుక్తకాలమైన క్రీస్తు యేసు మన కొరికే మరణించును. పాపలమైన మన కొరకు మరణించేవారు ఉంటారా? మన ఇంట్లో వాళ్ళు మరణించరు, మన బంధువులు మరణించరు, మన పొరుగు వారు మరణించరు, మనకి ఇష్టపడే వారు మరణించరు. భర్త భార్య కొరకు కానీ, భార్య భర్త కొరకు కానీ, తండ్రి పిల్లల కొరకు కానీ, పిల్లలు తండ్రి కొరకు కానీ ఎవరు మరణిస్తారు? ఏదైనా రక్తం తక్కువ వచ్చిందంటే వేరే వాళ్ళు ఇవ్వాలంటేనే చాలా ఆప్సోపాలు పడతారు కదా. అయితే పాపాత్ములైన మానవుని కొరకు పరిశుద్ధులైన దేవుడు ఏంటి? మరణించడం ఏంటి? నీవు నశించిపోకూడదని దేవుడు సంకల్పించినాడు. నీ పాపంలో పుట్టే, పాపంలో జీవిస్తున్నా, పాపాన్ని బట్టి పాతాళం వైపు పరుగులు తీయకూడదని దేవుని అనాదికాల సంకల్పమైన కారణం చేత నిన్ను రక్షించడం కొరకే, నీ పాపాలు కడిగివేయటి కొరకే, నీ జీవితాన్ని మార్చడం కొరకే, నిన్ను పరిశుద్ధపరచటి కొరకే, నీకు మారు మనసు అనుగ్రహించటి కొరకే, నీకు పాపక్షమాపణ దయచేయటి కొరకే, నీకు సమాధానమును చెప్పన సఖ్యమును మహిమయుక్తమైన సంతోషం నీ హృదయంతరంగంలో నీకు దావానములా దోబుచ్చుకుని రావటి కొరకే కరుణా సంపన్నుడైన దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని శిలువ మీద మన కొరకే మొత్తట నీకు ఇష్టపడ్డాడు. మన దోషము దేవుడు యేసు ప్రభు వారి మీద మోపాడు, మన అపరాధాలు దేవుడు యేసు ప్రభు వారి మీద మోపాడు. మన కొరకే ఆయన శిక్షించబడ్డాడు, మన అతిక్రమాల కొరకే ఆయన గాయపరచబడ్డాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. అవును, ఇలాగ చేయట యెహోవాకు ఇష్టమాయెను. యేసుక్రీస్తు ప్రభు వారిని కొట్టడం కదా, నలగొట్టడం. ఇక్కడ ఏదైనా తల్లిదండ్రులు ఉంటారు కదా, మీ పిల్లవాడు ఏదైనా చిన్న పొరపాటు చేస్తే స్కూల్లో టీచర్ కొట్టాడు అనుకోండి, పిల్లవాడు కొట్టినాడు కనుక ఏడుస్తూ ఇంటి దగ్గరికి వస్తే అప్పుడు మనం ఏమంటాం? ఏంటో నువ్వు ఏడుస్తూ ఇంటి దగ్గరికి వచ్చినట్టు టీచర్ కొట్టాడు, ఎందుకు కొట్టాడు, ఎవరు కొట్టారు, ఎక్కడ కొట్టారు, ఎట్లా కొట్టారు, దేంతో కొట్టారు? ఇలా మనం నోరేసుకుని టీచర్ మీదకి వెళ్తామే, టీచరు మేము 9 నెలలు మోసి కన్నాం, నా పిల్లని నేనే ఇంటి దాకా చేయి చేసుకోలేదని నీకు ఎలాగ చేయొచ్చింది, ఎలాగ నోరొచ్చింది, ఎట్లా కొట్టబుద్ధి అయింది? నాకు చెప్పొచ్చు కదా ఏమైనా ఉంటే. నేను నా పిల్లని విషయం నేను మాట్లాడుకుంటాను కదా, నేను సర్దుకుంటాను కదా. స్కూలేనా? ఇంట్లో టీచర్లు ఉన్నారా? మీరు మనుషులేనా? ఇలాగ మనం దూషించి నాలుగు మీద వేసుకొని దాడి చేయడానికి మనం ప్రయత్నం చేస్తామే.
దేవుడు తన ఏకైక కుమారుణ్ణి, అద్వితీయ కుమారుణ్ణి, ముద్దుల కుమారుణ్ణి, ప్రియ కుమారుణ్ణి ఈ లోకం హింసిస్తుండగా, కోడలతో కొడుతుండగా, మేకలతో కొడుతుండగా, కుమారుడా ఎవరు నిన్ను కొట్టేది? ఎందుకు కొడుతున్నారు? ఎక్కడ కొడుతున్నారు? ఎలా కొడుతున్నారు? ఎంతసేపు కొట్టారు? సాధారణంగా ఇలాంటి ప్రశ్నలు మనం అడుగుతూ ఉంటాం. దేవుడు తన ప్రియ కుమారుని అలాగ అడగటానికి ఇష్టపడలేదు. దానికి భయపెట్టి కొట్టడం కాదు, బైబిల్లో రాయబడింది నల్లుగా కొట్టుట. ఎవరిని కొడతాం? ఎవరు నలుగు కొడతాం? ఉదాహరణకి విష జంతువులు మనకు కనిపించినాయి అనుకోండి, పాము కానీ, తేలు కానీ, జరి కానీ, దీన్ని కొట్టి మనం వదిలేం. దాన్ని ఏం చేస్తాము? నల్లగా కొడతాం. ఇంకోసారి దాని విషయం మానవుని మీద ప్రయోగించబడకుండా దేవుడు తన ప్రియ కుమారుని కొట్టడం కాదు, నలుగు కొట్టడానికి ఇష్టపడ్డాడు. ఆయన ప్రక్కలో నుండి రక్తం కారింది, చనిపోయాడు, సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు, పరలోక స్థలములో ఆయన ఆసనుడైనాడు. పాపాత్ముడైన మానవుని కొరకే పరిశుద్ధుడైన దేవుడు భూమి మీదకి వచ్చి రక్తం కార్చి మనందరి కొరకే ప్రాయశ్చిత్తం చేసి ఇప్పుడు పరలోక స్థలములో ఉన్నాడు. నువ్వెంత ఘోర పాపమైనా సరే, యేసు ప్రభా నేను పాపిని, నా పాపాలు క్షమించు, నా జీవితంలోనికి రాని సామాన్యమైన ప్రార్థన చేసుకుంటే నీ జీవితం మార్చబడుతుంది. చెప్పని అసఖ్యమును మహిమయుక్తమైన సంతోషం నీ హృదయంలోనికి వస్తుంది. ఈ లోకంలో జీవించినంత కాలం దేవుడు నీకు సహాయం చేస్తాడు. లోకాన్ని విడిచిపెడితే పరలోక రాజ్యం నీదే, దేవుని రాజ్యం నీదే. అక్కడ చీకటి లేని రాజ్యం, పోట్లాట లేని రాజ్యం, వ్యసనాలు లేని రాజ్యం, అన్యాయం లేని రాజ్యం, అక్రమాలు లేని రాజ్యం, పని లేని రాజ్యం, సూర్యుడు లేని రాజ్యం, చంద్రుడు లేని రాజ్యం, నక్షత్రాలు లేని రాజ్యం, పాపము లేని రాజ్యం, మోసం లేని రాజ్యం, వంచన లేని రాజ్యం, దగ లేని రాజ్యం, అన్యాయం లేని రాజ్యం, అక్రమం లేని రాజ్యం, కన్నీరు లేని రాజ్యం, మరణం లేని రాజ్యం. ఈ లోకంలో మనం ఎప్పుడైనా చూస్తున్నాడు, పరిస్థితులు అన్నీ బాగున్నప్పుడు మన చుట్టూ ఎవరైనా ఉన్నవారు చనిపోతే వారిని తీసుకుని వెళ్తుంటే మనకు అనిపిస్తుంది, ఓ దినా నేను కూడా ఇలాగ వెళ్ళాల్సిందే కదా. ఓ మానమా, మా ఊరికి కూడా వచ్చేవా? మానడానికి పక్షపాతం లేదు. పల్లెటూరికి వెళ్తుంది, పట్టణానికి వెళ్తుంది, యవనస్తుల దగ్గరికి వెళ్తుంది, పెళ్ళైన వాళ్ళ దగ్గరికి వెళ్తుంది, కాబోయే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది, కాటికి కాళ్ళు చాపుకునే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది, పిల్లల దగ్గరికి వెళ్తుంది, తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తుంది, స్త్రీల దగ్గరికి వెళ్తుంది, పురుషుల దగ్గరికి వెళ్తుంది, చదువుకున్న వారి దగ్గరికి వెళ్తుంది, చదువు లేని వారి దగ్గరికి వెళ్తుంది, అందంగా ఉన్న వారి దగ్గరికి వెళ్తుంది, అందం లేని వారి దగ్గరికి వెళ్తుంది, గుడ్డి వారి దగ్గరికి వెళ్తుంది, కళ్ళున్న వారి దగ్గరికి వెళ్తుంది, ధనికుల దగ్గరికి వెళ్తుంది, ధనం లేని వారి దగ్గరికి వెళ్తుంది, జ్ఞానవంతుల దగ్గరికి వెళ్తుంది, అజ్ఞానవంతుల దగ్గరికి వెళ్తుంది, నీ దగ్గరికి కూడా వస్తుంది. మరణానికి పక్షపాతం లేదు, జాలి లేదు. ఇలాంటి మరణం మానవును దినాన మరింగి వేస్తే ఎక్కడ? మరణం తర్వాత ఎక్కడ? నేను ఈ మాట చెప్తే మీలో కొంతమంది అనొచ్చు, అదేముందండి గాలి కదండి, మనము గాలిలో కలిసిపోయింది, శరీరాన్ని తీసుకెళ్ళి మంటలో పోసారని. నీలో గాలి ఉందే? గాలిలో గడిచిపోయిందా? సరే, నువ్వు చనిపోయిన తర్వాత నిన్ను తీసుకొని సైకిల్ షాప్లోనో, టైర్లు గాలి పెట్టే షాప్లోనో పెట్టి నీకు గాలి పెడితే నువ్వు బాగా బతుకుతావా? నువ్వు టైరా, ట్యూబా, సైకిలా, ఏంటి నువ్వు? గాలి. మనిషి నీలో ఉండాలి. ఒకసారి ఒక విద్యార్థి, మా దినాల్లో స్కూటర్ లేవు కనుక సైకిల్ ఉండేది. సైకిల్కి ఒక డైనమో అంటే లైట్ ఉండేది. ప్రతి సైకిల్కి ఒక లైట్ ఉండాలి. ప్రతి సైకిల్కి లైట్ లేకపోతే అది నెల పోలీసులు పట్టుకునేవాళ్ళు. అలా ఒక విద్యార్థి బయలుదేరిపోతా ఉంటే ఒక పోలీసు పట్టుకున్నాడు, ఏంటి నీ సైకిల్కి డైనమో లేదు. అప్పుడు ఆ పిల్లవాడు అన్నాడు, అది పగలంతా ఇంత లైట్ ఉంది కదా సార్, సైకిల్కి లేకపోతేనేమైతే నాకు కనిపిస్తుంది కదా, నేను దాంట్లో వెళ్ళిపోతున్నాను. అక్కడ పోలీసు దగ్గరికి వచ్చినాడు, టైర్లుకున్న గాలి తీసేసినాడు. పో అన్నాడు. ఏం సార్ టైర్కున్న గాలి తీసేసి పో అంటావు అంటే, చుట్టుపక్కల గాలి ఉంది కదా, పో. చుట్టుపక్కల లైట్ ఉంటే నీ సైకిల్కి లైట్ ఉండాలి, చుట్టుపక్కల గాలి ఉంటే నీ దానికి గాలి ఉండాలి. చుట్టుపక్కల ఉందే లేదనేది కాదు ప్రాముఖ్యం, నీ దానికి ఉందే లేదనేది ప్రాముఖ్యం. కనుక గాలి అని నువ్వు అనుకుంటే నీ దగ్గర గాలి అయిపోయింది కనుక, నువ్వు చనిపోయావు కనుక నేను సైకిల్ షాప్కి తీసుకెళ్ళి గాలి పెడితే నువ్వు బతకాలిగా. మరి బతకట్లేదండి, చనిపోతున్నా. మనుష్యుడు గాలి కాదు, దేవుని ఆత్మ. దేవుని ఆత్మ మనుషుని నాసికారంధ్రంలో కొదగా మనుషుడు జీవాత్మ. ఆయన ఈ పాపాత్ముడైన మనుషుడు దేవునికి జీవాత్మలోనికి అయ్యాడు. ఒకవేళ నువ్వు యేసు ప్రభువుని అంగీకరించకపోతే, ఈ లోకాన్ని విడిచిపెడితే పాతాళానికి వెళుతావు, నరకానికి వెళుతావు, యమగుండానికి వెళుతావు. లూకాసు 16 రాయబడింది, ధనవంతుడు చనిపోయాడు, పాతాళానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కేకలేస్తున్నాడు, తండ్రి అయిన అబ్రహామా, నా నాలుగు చల్లర్చుడి కొరకే లాజర్ని పంపించు. ఎందుకు నాలుగు ముందు కలుతుందా? మిగతా ముందు కలుతాయి, చేతులు కలుతాయి, కాళ్ళు కలుతాయి, తల వెంట్రుకలు కలుతాయి, కనుబొమ్మలు కలుతాయి, గుండె కలుతుంది, కాలేయం కలుతుంది, కిడ్నీస్ కలుతాయి, ఏది ముందు కలుతుంది?
ఏది కనిపిస్తుందో అది ముందు కాలుతుంది. అంతేనంటారా? ఏదైనా పట్టుకుని వెంటనే చేతుల కాళ్ళు దేహం కాలుతుంది. మరి తండ్రి అయిన అబ్రహామా నా గుండె కాలుతుంది, లాజరును పంపించనొచ్చు కదా. తండ్రి అయిన అబ్రహామా నా చేతులు కాలుతున్నాయి, లాజరును పంపించనొచ్చు కదా. తండ్రి అయిన అబ్రహామా నా కాళ్ళు కాలుతున్నాయి, లాజరును పంపించనొచ్చు కదా. ఓ తండ్రి అయిన అబ్రహామా నా దేహం అంతా కాలిపోతుంది, లాజరును పంపించనొచ్చు కదా. తండ్రి అయిన అబ్రహామా నా తల వెంట్రుకలు కాలిపోతున్నాయి, లాజరును పంపించనొచ్చు కదా. ఏమన్నాడు? తండ్రి అయిన అబ్రహామా నా నాలుక కాలుతుంది. ఎందుకు నాలుక కాలింది, మిగతా కాలట్లేదేంటి? మిగతా కూడా కాలుతుందేమో, ఇంకా నాలుక ఎక్కువ కాలుతుందేమో. మీలో చాలా మంది ఇక్కడ పనిచేసేవాళ్ళు, రకరకాల కార్యక్రమాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా. సరే, మీరు ఒకవేళ ఏదో ఒక 2 గంటల సేపు ఏదో కంప్యూటర్ చూస్తారనుకోండి. చూసిన వెంటనే 2 గంటల తర్వాత మీకు ఏమనిపిస్తుంది అంటే కళ్ళని చాలా మంటలు పుట్టిపోతాయి, అందుకే కళ్ళు మూసుకుంటారు. కొద్దిసేపు కళ్ళు మూసుకొని నిద్రపోవాలని అనిపిస్తుంది. అంతేనా? కళ్ళు అలిచిపోయాయి, ఇంకా చూడలేమంట. చేతులతో బాగా కష్టపడి పని చేస్తారనుకో, అమ్మ ఈరోజు చాలా కష్టపడి పని చేస్తున్నా, నా చేతులన్నీ నొప్పులు పుట్టాయి, ఇంకేం నేను పని చేయలేకపోతున్నాను అంటాం. కాళ్ళతో అటు ఇటు బాగా పొలమంతా నడిచామనుకోండి, విత్తనం విత్తే కార్యక్రమాలన్నీ పాల్పొందినాం అనుకోండి, అబ్బా నా కాళ్ళని ఈరోజు తీస్తున్నాను, నేను ఇంకేం పని లేదు, బాగా అలిసిపోయాను అన్నాం అనుకోండి. ఇలా 3 రోజులు మీరు మీటింగ్ కూర్చున్నారు అనుకోండి, అయిపోయిన తర్వాత అనుకుంటాం ఉదయం నుండి సాయంకాలం దాకా సాగొట్టారు. ఒక్కొక్క రోజు వచ్చి మమ్మల్ని సెలవేశారు, వాళ్ళంతా హూనం అయిపోయింది, ఇంకేం చేస్తాం, మాకు విశ్రాంతి కావాలి, ఆ తర్వాత కానీ మేము మనుషులం కాలేమని అనుకున్నారు అనుకోండి. అంతేనా? ఏ దేహంలో ఏ భాగం మలిచిపోతే ఆ భాగానికి విశ్రాంతి కావాలని సాధారణంగా మనం అనుకుంటాం. అయితే ఏ రోజైనా ఇక్కడ ఉన్నవాళ్ళు, నేను ఎక్కువ మాట్లాడినాను, ఈరోజు నా నాలుక నొప్పి పుట్టింది అన్న వాళ్ళు ఉన్నారా? అర్థమైందా నేను చెప్పిన మాట? ఎక్కువ పని చేసినాను చేతుల నొప్పి పుట్టాయి, ఎక్కువ చూస్తే కళ్ళ నొప్పి పుట్టాయి, ఎక్కువ తిరిగాను కాళ్ళ నొప్పులు పుట్టాయి, ఎక్కువ కూర్చున్నాను శరీరం అంతా కలిసిపోయింది, ఇలాగ రకరకాలు చెప్పిన వాళ్ళు ఉన్నారు. కానీ ఉదయం నుండి రాత్రి దాకా మాట్లాడినా నాకుండా నా నాలుగు ఈరోజు చాలా నొప్పి పుట్టింది, నా నాలుగు విశ్రాంతి కావాలనే వాళ్ళు ఇక్కడ ఎవడన్నా ఉన్నారా? ఉన్నారు లేదా? మీలో చాలా మందికి తెలుసు కదా, రకరకాల అవయవాలకి డాక్టర్లు ఉన్నారు. కంటికి డాక్టర్ ఉన్నాడు, పంటికి డాక్టర్ ఉన్నాడు, చేతులకి డాక్టర్ ఉన్నాడు, కాళ్ళకి డాక్టర్ ఉన్నాడు, గుండెకి డాక్టర్ ఉన్నాడు, కిడ్నీస్కి డాక్టర్ ఉన్నాడు, లివర్కి డాక్టర్ ఉన్నాడు, చర్మానికి డాక్టర్ ఉన్నాడు, గొంతుకు డాక్టర్ ఉన్నాడు. కానీ నాలుగు ఎక్కడైనా డాక్టర్ ఉండేది చూసారా? మాకు నొప్పి డాక్టర్, మోకాళ్ళ కూర్చుంటే లేలేనండి, మోకాళ్ళకి డాక్టర్ ఉన్నాడు, ఆర్థోపెడిషియన్. అంతేనా? చిన్నపిల్లల డాక్టర్ ఉన్నాడు, గర్భిణీ స్త్రీలకు డాక్టర్ ఉన్నాడు, వృద్ధులకు డాక్టర్, ఇలా అన్ని రకాలకు డాక్టర్ ఉన్నాడు. ఎక్కడైనా డాక్టర్ జైరాజ్, డాక్టర్ ఫర్ టంగ్, నాలుకను ఈయన పరిశీలించే నాలుక ప్రత్యేక నిపుణులు అని ఎక్కడ రాసేది చూసారా? నాలుక డాక్టర్ ఉన్నాడా లేదా? ఎందుకని? దానికి ఎందుకు రోగం రాదేంటి, నొప్పి పుట్టదు ఏంటి? అన్ని నొప్పి పుడితే నీ దేహంలో, ఆ దానికి నొప్పి రాదేంటి? అన్నిటికి రోగాలు వస్తాయి నీ దేహంలో, దానికి రోగం రాదేంటి? ఎందుకు రాదు? ఎందుకు నాలుకే ఎక్కువ కాలుతుంది నరకంలో? తండ్రి అయిన అబ్రహామా, లాజరును పంపించిన నాలుక చల్లార్చుడి కొరకు ఒక చుక్క నీళ్ళు వేయవా? ఎందుకు నాలుక? బహుశా నేను అనుకుంటా 2 కారణాలు ఉండొచ్చు. మొదటి కారణం ఏంటంటే, మనం జీవించిన జీవితంలో యేసుప్రభు నెరకుండా జీవించినప్పుడు శరీరంలోని అవయవాలన్నిటితో చేసిన పాపము కంటే నాలుగుతో చేసిన పాపం ఎక్కువ ఉండొచ్చు, అందుకే నాలుగు కాలుతుండొచ్చు. రెండవది, నాలుకే ఎందుకు గాలిందంటే రోమపత్రికలో రాయబడింది, నీవు యేసుక్రీస్తు ప్రభువని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షించబడతావు. ఈ నాలుగుతో యేసును ప్రభువని నువ్వు ఒప్పుకోలేదు కనుక మొట్టమొదటి శిక్ష నాలుకే. ఈ రాత్రి యేసు ప్రభువుని అంగీకరించకపోతే నీ స్థితి కూడా ఇదేం తెలియచేయడానికి విచారిస్తున్నాం. నేను భయపెట్టాలని మా ప్రయత్నం కాదు. నీ ఎదుటికి రాబోతున్న ఉగ్రత, తీర్పు, నరకం యొక్క దుస్థితి ఎలాంటిదో మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నా. ప్రేమగల యేసుక్రీస్తు ప్రభువు నిన్ను ప్రేమించి నీ కొరకు ఈ లోకానికి వచ్చి చనిపోయి సమాజం తిరిగి లేచినాడు కనుక యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయడానికి అందుబాటులో ఉంది. ఎంతకాలం యేసు ప్రభువుకు దూరంగా వెళ్తావు? చాలా ప్రయత్నాలు చేసేవేమో, యేసు ప్రభుని గురించి ఎప్పుడు ప్రయత్నం చేయలేదేమో. ఈ రాత్రి ప్రయత్నించి, యేసు ప్రభువా నా హృదయంలోనికి రా, నా పాపాలు క్షమించు, నా జీవితాన్ని మార్చు, నన్ను నీ కుమారునిగా కుమార్తెగా చేసుకో. ఇదే నీ తీర్మానం అయితే ఎంత బాగుంటుంది. మన దేవుని వాక్యము నిత్యము నిలుస్తున్నాం. ప్రార్థన మోకరించండి. ఎవరు అటు ఇటు కదలొద్దు, దాదాపు ముగించిన ఉన్నాం. అత్యవసరమైన పని ఉంటే తప్ప ఎవరు కదలొద్దు. మోకరించగలిగిన వాళ్ళంతా మోకరించండి, మోకరించగలిగిన వాళ్ళంతా దయచేసి మోకరించండి. యేసు ప్రభు ప్రేమ స్వరూపి, నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ కొరకు ఈ లోకానికి వచ్చాడు, నీ కొరకే సిలువ మీదకి వెళ్ళాడు, నీ కొరకే రక్తం కార్చాడు, నీ కొరకే చనిపోయాడు, నీ కొరకే తిరిగి లేచాడు, నీ కొరకే పరలోక స్థలానికి వెళ్ళాడు, నీ కొరకే తిరిగి రానయ్యాడు. ఇలా అంతగా నిన్ను ప్రేమించిన యేసుక్రీస్తు ప్రభువును నీవు అంగీకరించాలని రాత్రి కోరుతున్నాడు. నీవు పాపంలోనే పుట్టావు, పాపంలోనే జీవిస్తున్నావు, పాపంలోనే చనిపోతే పాతాళం ఉంది. దాన్ని తప్పించుట కొరకే యేసు ప్రభు వారు నీ కొరకు రక్తం కార్చాడు. యేసు రక్తం ప్రతి పాపం నుండి కడిగి పవిత్రులుగా చేస్తుంది. ప్రభువైన యేసునందు విశ్వాసం వస్తే
జీవితం మార్చబడుతుంది. చెప్పిన సఖ్యంలో మహిమయుక్తమైన సంతోషం నీ హృదయంలోని దావానంలో వ్యాపిస్తుంది. ఇంత దాకా ఓడిపోయావు, పతనమైపోయావు, దూరమైపోయావు, అనాథమయ్యావు, ఏకాకివయ్యావు, గురి లేకుండా ఉన్నావు, గమ్యం లేకుండా ఉన్నావు, కన్నీటి ప్రవాహంతో ఉన్నావు, గాయాలతో ఉన్నావు. ఈ రాత్రి యేసు ప్రభువా నా హృదయంలోనికి రా, నా పాపాలు క్షమించు, నా జీవితాన్ని మార్చు. ఇదే నీ ప్రార్థన అయితే మేము నీ కొరకు ప్రార్థన చేయడానికి వీలుగా నీ కుడి చేతిని తలకు పైగా కనబడేటట్టు ఎత్తి ఉంచు నీ కొరకు ప్రార్థిస్తా. మిగతా వాళ్ళు కదలొద్దు, దయచేసి మిగతా వాళ్ళు కదలొద్దు. ఎవరైనా ఎక్కడైనా యేసు ప్రభువు నేను సొంత రక్షగా అంగీకరించాలని కోరుతున్నాను, దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి. ఇంతకుముందు రక్షించబడిన వాళ్ళు కాదు, ఇంతకుముందు చేతులు ఎత్తిన వాళ్ళు కాదు, ఇంతకుముందు బాప్తిసాలు తీసుకున్న వాళ్ళు కాదు. ఈ రాత్రి నేను యేసు ప్రభువుని అంగీకరించాలని కోరుతున్నాను, దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి. ఎవరైనా అలాంటి వాళ్ళు ఉన్నారా? సోదరుడా దేవుడిని పాపాలు క్షమించిన గాక నీ జీవితాన్ని మార్చిన గాక. వెనక సహోదరుడా దేవుడిని పాపాలు క్షమించిన గాక నీ జీవితాన్ని మార్చిన గాక. ఇంకా ఎవరైనా వెనక ఎవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా ఎక్కడైనా ఉన్నారా? సహోదరుడా దేవుడిని పాపాలు క్షమించిన గాక నీ జీవితాన్ని మార్చిన గాక. కార్డు మీ దగ్గరకు వచ్చేదాకా చేయించండి, కార్డు వచ్చిన తర్వాత చేయించండి, కార్డు వచ్చిన తర్వాత చేయించండి. సహోదరుల వైపు ఎవరైనా ఉన్నారా? నేను యేసు ప్రభువుని అంగీకరించాలని కోరుతున్నాను, దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి అని కోరే సహోదరులు ఎవరైనా ఉంటే మీ కుడి చేతిని తలకు పైగా కనబడేటట్టు ఎత్తి ఉంచడం మేము మీ కొరకు ప్రార్థిస్తాం. ఎవరైనా ఎక్కడైనా ఉన్నారా? యేసు ప్రభు నాకు కావాలా, దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి. యేసు ప్రభు నాకు కావాలా, దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి. ఓషి తీర్మానాన్ని నువ్వు వాయిదా వేస్తున్నావేమో, పర్వాలేదు అనుకుంటున్నావు, చూస్తావులే అని అనుకుంటున్నావు. ఎవరైనా ఎక్కడైనా ఉన్నారా? సోదరి దేవుడు మీ తీర్మానాన్ని అంగీకరించిన కాక, మీ పాపాలు క్షమించిన కాక, మీ జీవితాన్ని మార్చిన కాక. ఇంకెవరైనా వెనక కూర్చున్న వాళ్ళు, కుర్చీలో కూర్చున్న వాళ్ళు, పెండలకు వెనుకున్న వాళ్ళు, ఇంట్లో ఉండి వింటున్నవారు, కాడల్లో ఉండి వింటున్నవారు, మిద్దె మీద ఉండి వింటున్నవారు, రోడ్లో ఉండి వింటున్నవారు, నీవెవరైనా సరే యేసు నీ రక్షకుడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఈ రాత్రి నువ్వు యేసుని అంగీకరించాలని కోరితే నీ కుడి చేతిని తలకు పైగా కనబడేటట్టు ఎత్తి ఉంచి మేము నీ కొరకు ప్రార్థిస్తాం. కుడి చేతి కాగితం మీ దగ్గర కార్డు వచ్చేదా, కాగితం వచ్చేదాకా అలాగే ఎత్తి ఉంచండి. ఇంకెవరైనా ఉన్నారా? సోదరుడా, తమ్ముడు, దేవుడిని పాపాలు క్షమించిన గాక, నీ జీవితాన్ని మార్చిన గాక, నీ తీర్మానాన్ని అంగీకరించిన గాక, నువ్వు పరలోక రాజ్య వారసుడు అవుదు గాక, కక్కులు పెట్టబడిన 15 నిర్మాణంగా దేవుని కొరకు వాడబడదు గాక, నువ్వు శాశ్వత శోభాతిశయంగా బహుతరములకు సంతోష కారణంగా మార్చబడదు గాక. కార్డు తీసుకున్న తర్వాత ఛేదించండి. ఇంకెవరైనా ఎక్కడైనా ఉన్నారా? ఇంకెవరైనా సహోదరుల మధ్యలో ఇంకెవరో ఒకళ్ళు ఇద్దరు రండి. చెల్లి, దేవుడు మీ తీర్మానం అంగీకరించిన గాక, మీ పాపాలు క్షమించిన గాక, మీ జీవితాన్ని మార్చిన గాక. ఇంకెవరైనా చెల్లి, దేవుడు మిమ్మల్ని కరుణించిన గాక, మీ పాపాలు క్షమించిన గాక, మీ జీవితాన్ని మార్చిన గాక. మీ దగ్గర కార్డు వచ్చేదాకా అలాగే కనబడేటట్టు ఎత్తి ఉంచండి. సోదరి, దేవుడు మీ తీర్మానం అంగీకరించిన గాక, మీ పాపాలు క్షమించిన గాక. వెనక కొంతమంది ఉన్నారు. ఇంకా ఎవరైనా ఎక్కడైనా ఉన్నారు? యేసు ప్రభు నాకు కావాలని కోరుతున్నాను, దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి. చెల్లి, దేవుడు మీ తీర్మానం మీద ముద్ర వేయను గాక, మిమ్మల్ని కడిగి పరిశుద్ధపరచిన గాక, మీ జీవితాన్ని మార్చిన గాక, మీరు కక్కలు పెట్టబడిన 15 నిర్మాణంగా మార్చబడదురు గాక, పరలోక రాజ్య వారసులు అవుదురు గాక, పాతాళం తప్పించబడిన గాక, సంతోష సమాధానం మీ హృదయంతరంగంలో విరబోయిన గాక. ఇంకా ఎవరైనా ఎక్కడైనా ఉన్నారు? యేసు ప్రభు దయచేసి నాకు కావాలా, దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి. యేసు నాకు కావాలా, నా కొరకు ప్రార్థన చేయండి. సహోదరుల మధ్యకి వెళ్ళండి. కొంతమంది చాలా సేపు నుండి చేయెత్తించినారు. చెల్లి, దేవుడు మీ తీర్మానం అంగీకరించిన గాక, మీ పాపాలు క్షమించను గాక, మీ జీవితాన్ని మార్చను గాక, మిమ్మల్ని శాశ్వత శోభాతిశయముగా చేయను గాక, బహుతరములకు సంతోష కారణంగా చేయను గాక. ఇంకా ఎవరైనా ఎక్కడైనా ఉన్నారా? ఖాళీకి వచ్చా ఖాళీకి వెళ్ళిపోవద్దు. యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచుము, ఆయన పాపాలు క్షమిస్తాడు, జీవితాన్ని మార్చివేస్తాడు. ఇంకా ఎవరైనా కళ్ళు మూసుకొని హృదయం తెరవండి. హృదయం మూసుకొని కళ్ళు తెరవద్దు. ఎవరైనా ఎక్కడైనా ఉన్నారా? యేసు ప్రభు నాకు కావాలా, నా కొరకు ప్రార్థన చేయండి. కుర్చీలో ఉన్నవాళ్ళు, వెహికల్స్ దగ్గర పార్కింగ్ స్లాట్ లో ఉన్నవాళ్ళు, మిద్దెల మీద ఉన్నవాళ్ళు, రోడ్డు మీద ఉన్నవాళ్ళు, తండాలకు వెనక ఉన్నవాళ్ళు, ముందున్నవాళ్ళు, పక్కనున్నవాళ్ళు, ఎవరైనా యేసుని నేను అంగీకరించాలని కోరుతున్నా, దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి. ఎవరైనా ఎక్కడైనా ఉన్నారా? చివరిసారిగా అడుగుతున్నా, హృదయం కఠినం చేసుకోవద్దు, ఇంకోసారి చూస్తాంలే అనుకోవద్దు, ఇంకో అవకాశం మీకు రాకపోవచ్చు. ఈ రాత్రి ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, నీ జీవితం మార్చబడుతుంది, నీవు ధన్యరాలు అవుతావు, నీ పాపాలు క్షమించబడతాయి, పరలోక రాజ్య వారసులు అవుతావు. ఎవరైనా ఎక్కడైనా మీ కుడి చేతిని తలకు పైగా కనబడేటట్టు తిట్టి ఉంచాం. యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షగా అంగీకరించడానికి మీ చేతినెత్తి తీర్మానం చూపిన మిమ్మల్ని యేసు ప్రభు నామమున అభినందిస్తున్నా. దేవుడు మీ తీర్మానం మీద ముద్ర వేయనుగాక, మీరు పరలోక రాజ్య వారసులు అవుదురుగాక. ప్రార్థన అయిపోయిన తర్వాత మీకు ఇవ్వబడిన తీర్మాన పత్రంలో కింద భాగంలో మీ అడ్రస్ పూర్తిగా రాయండి. మీకు చదువు వస్తే, మీకు రాకపోతే వేరే వారి సహాయం తీసుకుని మీ అడ్రస్ పూర్తిగా రాయండి. కింద భాగాన్ని చించి ఈ సహోదరులకు కానీ సహోదరులకు కానీ ఇవ్వండి. పై భాగాన్ని మీ దగ్గర ఉంచుకోనండి. మీరు తర్వాత మీ స్థలానికి వెళ్ళిన తర్వాత పై భాగంలో ఉన్న వాక్యాలు చదవండి, ప్రార్థన చేయండి, యేసు ప్రభువు గురించి ఇతరులకు సాక్ష్యం ఇవ్వండి, మందిరానికి క్రమంగా రండి. దేవుడు మీ తీర్మానాన్ని ముద్రించి పరలోక రాజ్య వారసులుగా చేయనుగాక. ఇంకా ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరించకుండా
హృదయాన్ని కఠినం చేసుకొని హృదయాన్ని మూసుకొని కళ్ళు తెరుచుకొని దిక్కులు చూస్తూ సమయాన్ని వ్యర్థపరిచి దేవుని ప్రేమ నిరక్తపరిచి యేసు రక్తమును అపవిత్రమైనదని ఏంచి తన్ని దాటిపోవడానికి ధైర్యం చేసావు. నీ రక్తాపరాధం నీ మీద ఉందని తెలియచేయడానికి మేము విచారిస్తున్నాం. దేవుని ఎదుటను, దేవుని సంఘం ఎదుటను, దేవతల ఎదుటను, భూమి ఆకాశం సాక్షులుగా మా చేతులు కడుక్కుంటున్నా. నీ రక్తాపరాధం నీ మీద ఉంది. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవ, గనుడైన ప్రభువా, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి ధన్యకర నామంలో ఈ రాత్రి కాలంలో సియోను ప్రార్థనా మందిరం దేవా వినుకొండలో ప్రభా మీరు ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక కోడికల కొరకై స్తోత్రాలు. ఈ 2వ దిన పరిచర్యలో మీ దాసుని బలపరిచి నీ వాక్యానికి ఉన్న ప్రత్యేకత, నీ నామానికి ఉన్న ప్రత్యేకతను మీరు తెలియజేస్తా వచ్చినందుకు స్తోత్రాలు. దేవా, ఈ వాక్యము తండ్రి వెదజల్లబడుతూ వచ్చింది. అనేకులు విశ్వసించినందుకు స్తోత్రాలు తండ్రి. దేవా, ఎవరైతే ప్రభా వాక్యం అంగీకరించారో వారి చేతులు నీ వైపు చూపుతూ వచ్చారో వారిని జ్ఞాపకం చేసుకోనండి. వారి చేతులు మీరు పట్టుకోనండి. వారిని ప్రభా మీ రాజ్యానికి హక్కుదారులుగా ప్రభా సిద్ధపరచండి. ఈ రాత్రే వారి పేర్లు జీవగ్రంథమందు వ్రాయించినందుకు స్తోత్రాలు. దేవా, వారి తీర్మానాలు స్థిరపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సంపూర్ణంగా మీరు బలపరచండి. ఈ 2వ దిన పరిచర్య ఇంతవరకు మీరు చూపిన ధైర్యం బట్టి వందనాలు. మిగిలిన 2 దినాల పరిచర్య కొరకు కూడా మీరే సహాయం చేయండి. ఇంకా వాతావరణం తేటపరుస్తారమని మీ దాసులకు చాలినంత కృపను గురించమని ప్రార్థిస్తున్నాను. దేవా, ఈ యొక్క ప్రాంగణం అంతట్లో కూడా తండ్రి ఆయా రీతిలుగా పనిచేస్తా వస్తున్న నీ దాసులందరిని బట్టి కూడా స్తోత్రాలు. దేవా, మీ దాసుల్ని బలపరచండి. మీ పునరుద్ధాన శక్తి ద్వారా ప్రభావాన్ని నింపుతారమ్మని ప్రార్థిస్తూ దేవా ప్రతి అక్కర తీర్చి మహిం పొందమని దేవా ఈ యొక్క పరిచర్య అంతా కూడా మీరే నీరు కట్టి ఫలింపజేసేవలసిందిగా కోరుకుంటూ మీ దాసుని కుటుంబాన్ని ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చి దేవా జరిగిస్తున్న ఈ పరిచర్య తండ్రి ప్రభా నిత్యత్వంలో నేను చూడగలిగినట్లుగా సహాయపడమని ప్రార్థిస్తూ మీకే ఘనత మహిమ ప్రభావం ఆరోపించుకుంటూ క్రీస్తు వారి పరిశుద్ధమైన శక్తి కలిగిన అత్యున్నతంగా హెచ్చించబడిన నామంలో ప్రార్థన చేసి అతి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నీ ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి కల్వరి కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమును చేరువచ్చిన మనకు తీర్మానం చేసుకున్న వారికి సర్వలోకములున్న పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండెనుగాక.